మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని భాగాలు చదువుదాము. దయచేసి ఫాలో అవ్వండి. అందరం కలిసి చదువుదాం. నోరు తెరిచి చదవడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. నెక్స్ట్ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఓకే, అనేకులు ఏమయ్యారట? ఎందుకు? ఏం చేయనందుకు? దేవునికి ఇష్టలుగా లేకపోయినందుకు. ఇది చెప్పండి ఒకసారి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవునికి ఇష్టమైపోతాం? ఏం చేస్తే దేవునికి ఇష్టంగా మారిపోతాం? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట ఇంపాసిబుల్. సో ఏం చేస్తే ఇష్టలమై ఉంటాం? విశ్వాసులు. వారు ఇష్టులై లేరట. వారు అరణ్యంలో ఇష్టులై లేని కారణం చేత అరణ్యంలోనే నశించిరి. చదవము ఒకసారి, కొంచెం బ్యాక్. ఏమంటే వస్తుంది అక్కడ? 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. నెక్స్ట్ వచనం. వారు ఆశించినట్లుగా మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఒక భాగం. రెండో భాగం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి. జాన్ 3. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. నెక్స్ట్. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనను. తర్వాత. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు నై ఉన్నవి. నెక్స్ట్ వచనం. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కానీ గాలి తనకిష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనను. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనం. ఈ రెండు భాగాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటది? రెండిట్లో కామన్గా ఏమైనా కనిపించిందా? ఏం చదివాం ముందు? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చదివాం. అక్కడేమనుంది? అక్కడేమనుంది? మోషే ద్వారా
మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి అని ఉంది. ఇక్కడ ఏమనుంది? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించుట. రెండిట్లో ఉన్న కామన్ పాయింట్ అది. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాకు అవసరమైన వాక్యమును అనుగ్రహించండి, ఉపదేశమును అనుగ్రహించండి. మేము నేర్చుకోవాల్సిన సంగతులు, మార్చుకోవాల్సిన సంగతుల చేత మమ్మను ఇదిగో దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలు, మా హృదయ రహస్యములు మీ దృష్టికి సమస్తము తేటగాను ఇదిగో నేను ప్రభా వివరంగా ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. మేము ఎవరికి లెక్క అప్పచెప్పుకోవాలో ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదన్న వాక్యమును బట్టి మీకు వందనాలు. ఈరోజు ఈ సమయంలో మాకు అవసరమైన వర్తమానం అనుగ్రహించండి, మాట దయచండి. ప్రత్యేకమైనటువంటి ఈ దినపు ఇదిగో స్వరము చేత మమ్మల్ని తాకి దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము జీవిస్తాం, మీరు మాట్లాడితే ఇదిగో చనిపోయిన విషయాలు కూడా తిరిగి ఇదిగో నాయన ప్రభా బ్రతుకుతాయి. మా జీవితాల్లో మీరు కోరుకునే విషయాలు ఇదిగో నాయన ప్రభా సృష్టించబడినట్లుగా, అనవసరమైనవి తొలగిపోనట్లుగా ఈరోజు మాతో మాట్లాడండి. ఈ రోజుకి, ఈ క్షణానికి అవసరమైనటువంటి మాట మాకు దయచేయమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మనము రోజువారీ వాక్య ధ్యానం ఏదైతే చదువుతున్నామో అందులో నుంచే మాట్లాడుతున్నాను. అనుదినము ప్రతిరోజు మనం రోజు చదువుకునే భాగంలో నుంచే నేను మాట్లాడుతున్నాను. ఈ వారము మనం చదివిన భాగంలో 14వ అధ్యాయం నిర్గమాకాండం చదివాం. ఈ యొక్క ఎర్ర సముద్రం చీల్చబడుట, అందులో నుంచి ఇశ్రాయేలీలు 6 నెలలు దాటి రావడం చూసాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, గమనించండి ఒకసారి. ఆ యొక్క బయటికి రావడాన్ని కొరింథీ పత్రికలో పౌలు ఏమని సంబోధిస్తున్నాడు, ఏమని ఇంటర్ప్రిట్ చేస్తున్నాడంటే ఇశ్రాయేలు బాప్తిస్మాని మాట్లాడుతున్నాడు. ఒక ప్రశ్న అడుగుతాను, చదివిన దాంట్లో నుంచి నాకు చెప్పండి. వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు అని ఉంది కదా, ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు బాప్తిసం తీసుకున్నారని చదివాం కదా. ప్రశ్న ఏంటంటే ఆ బాప్తిస్మంలో మేఘంలో ముందు బాప్తిసం తీసుకున్నారా, సముద్రంలో ముందు బాప్తిసం తీసుకున్నారా? చదివిన దాంట్లో నుంచి చెప్పండి. ముందు మేఘం అనే పదం వచ్చిందా, సముద్రం అనే పదం వచ్చిందా? మేఘమా, సముద్రమా? మేఘంలో బాప్తిసం తీసుకునుట, సముద్రంలో బాప్తిసం తీసుకోవడం 2 అంశాలవి. 2 ఏంటవి? అసలు బాప్తిజం అంటే సింపుల్ డెఫినేషన్ చెప్తాను, ఈ యొక్క 2 భాగాల్ని కలిపి మాట్లాడతాను. ముందుగా గమనించండి ఒకసారి. బాప్తిజము అంటే క్రొత్తగా జన్మించడం. అనండి ఒకసారి మాట. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మేము ఎప్పుడో తీసుకున్నామండి బాప్టిజం, వీఆర్ ఆల్ బ్యాప్టైజ్డ్ అని. మీరేమి నేను బ్యాప్టైజ్ అయ్యున్నప్పటికీ బాప్తిస్మానికి సరిపడినటువంటి జీవితం గురించి మాట్లాడుతున్నాను. బాగా వినాలి ఒకసారి మాట. వారు నీళ్ళలో బాప్తిసం తీసుకోవడం కంటే ముందే మేఘములో అనే పదం రాస్తుంది. పర్టికులర్గా ఎందుకు రాస్తుంది అలాగా? ఏదో ఊరికే అలా రాయబడ్డ మాట కాదు అది. వారు మేఘములోను సముద్రంలోను. ఒక్కసారి చెప్పండి, సముద్రంలో బాప్తిసము అంటే సముద్రంలో వాళ్ళు ఎంతసేపు ఉంటారు? వారి జీవితకాలంలో ఎంత సమయం గడిపి ఉండొచ్చు సముద్రంలో? ఎన్ని రోజులు ఉంటారు? మహా అంటే 1-2 రోజులు ఉంటారా? ఒక రాత్రి అంతే, దాటడం అంతే. దాటిన తర్వాత మళ్ళీ సముద్రంలోకి వెళ్తారా? వెళ్ళే అవకాశం లేదు. వినండి ఒకసారి. వారిని సముద్రంలోంచి దాటి బయటకు వచ్చాము, అయిపోయింది. కానీ మరి మేఘంలో ఎన్ని రోజులు ఉంటారు? మేఘం క్రింద ఎన్ని రోజులు ఉండాలి? మేఘంలో ఎన్ని రోజులు ఉండాలి? ప్రయాణం అంతా మేఘం ఉందా లేదా? ఓకే, మేఘం వాళ్ళని ఏం చేస్తుంది? సముద్రం ఏమో దాటేస్తే అయిపోయింది, అయిపోయింది, ఇంకా మళ్ళీ సముద్రం కనపడదేమో. కానీ ఇప్పుడు ఈ మేఘం ఎప్పుడు ఉంటుంది మనతో? పగలు ఉంటుందా, రాత్రి ఉంటుందా? ఉంటుందా? రాత్రి కూడా ఉంటుంది కదా. రాత్రి అదే మేఘము, పగలు అదే మేఘం.
మళ్ళీ ఎన్ని రోజులు అది 40 సంవత్సరాలు నడిపించింది కదా. అయితే విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకసారి. బాప్తిసము అంటే కేవలం నీళ్ళ నుంచి బయటికి రావడం మాత్రమే కాదు, మేఘం క్రిందికి రావడం. స్ట్రైట్గా చెప్తాను, కొద్దిగా వినండి ఒకసారి. ఒక యాజమాన్యం నుండి చచ్చిపోయి ఇంకో యాజమాన్యం క్రిందికి రావడం అని అర్థం. మేఘం వాళ్ళని ఏం చేస్తుందంటే, వాళ్ళు ఉన్న చోట మేఘం ఉండదు. ఏమండి, ఉన్నారు అందరు ఇక్కడ? వాళ్ళు ఎక్కడుంటే అక్కడ మేఘం ఉండదు. మేఘం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఉండాలి. మేఘం కదిలితే కదలాలి, మేఘం ఆగితే, మేఘం నిలబడితే నిలబడిపోవాలి, మేఘం లేచి కదిలితే మేఘంతో పాటు కదలాలి, మేఘం అటు తిరిగితే అటు తిరగాలి, ఇటు తిరిగితే. అంటే మేఘం వాళ్ళని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఎవరి చేత నడిపించబడుతున్నారు? మేఘము చేత. మేఘము అంటే కేవలం మేఘం అని కాదు. మేఘం అంటే అర్థం ఏంటంటే, ఈ మేఘానికి ఒక పేరు ఉంది. ఏమన్నా ఎవరికన్నా తెలుసా? అనండి ఒకసారి. ఓకే, అందరూ అడుగుతారు, పాస్టర్ గారు ఏడుందండి బైబిల్లో, ఏడుందండి ఆ పేరని. ఓకే, హీబ్రూలో షఖాన్ అంటే ప్రజెన్స్ అని అర్థం. షఖాన్ అంటే ప్రజెన్స్, అంటే దేవుని యొక్క ద వెరీ ప్రజెన్స్, దేవుని యొక్క ప్రజెన్స్ అన్నమాట ఆ మేఘం అంటే. అంటే అర్థం ఏంటంటే, అంతకుముందు వీళ్ళు ఏమై ఉన్నారు? సముద్రంలోకి రాకముందు, సముద్రానికి అవతల ఏమై ఉన్నారు వీళ్ళు? బానిసలు. వాళ్ళ యజమాని ఎవరు? ఫరో అనే ఒక యజమాని కింద బ్రతకాలి. ఈ ఫరో యాజమాన్యం క్రింద బ్రతకాలి. ఫరో యాజమాన్యం క్రింద ఎలా ఉండాలి అంటే, ఫరో యాజమాన్యం అంటే బానిసత్వంలో బ్రతుకుతూ ఉండే వీళ్ళు ఎప్పుడైతే సముద్రం దగ్గరికి వచ్చారో, సముద్రం గుండా బయటికి వచ్చారో, ఓకే, హీబ్రూ భాషలో బాప్తిస్మాన్ని ఏమంటారు తెలుసా? చెప్తాను, వినండి ఒకసారి. తెలుసా ఎవరికైనా? మిక్వే అంటారు. అనండి ఒకసారి. మిక్వే అనే మాటకు అర్థం ఏంటంటే, స్ట్రైట్గా నారో వాటరీ కెనల్, నారో వాటరీ వే, పాత్, ఒక సన్నని నీటి ద్వారం గుండా బయటికి రావడం. ఓకే, ఒక సన్నని నీటి ద్వారం గుండా బయటికి రావడం అంటే ఆల్మోస్ట్ తిరిగి జన్మించడం అని అర్థం. అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి. ఒకసారి తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత, సన్నని నీటి ద్వారం గుండా బయటికి వచ్చిన తర్వాత, ఒక ట్యూబ్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్తామా? అలాగే ఈ మాట కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి. మనము తిరిగి జన్మించుట అనే మాటకి అర్థం ఏంటంటే, బాప్తిసము ఈజ్ నథింగ్ బట్ తిరిగి జన్మించుట. బాప్తిసం అంటే తిరిగి జన్మించుట. అంతకుముందు జీవితానికి చనిపోయి క్రొత్తగా జన్మించడం అని అర్థం. జన్మించడం అనగానే నీళ్ళ నుంచి బయటికి రావడం మాత్రమే కాదు, నీళ్ళలో నుండి బయటికి రావడం మాత్రమే కాదు, అంతకుముందున్న యాజమాన్యానికి చనిపోయి క్రొత్త యాజమాన్యానికి, దేవుని యాజమాన్యానికి తిరిగి జన్మించడం, మేఘం యొక్క నడిపింపు క్రిందికి రావడం. అందుకని యేసయ్య ఏమంటాడు తెలుసా? ఒక ముసలాయన, ఒక పెద్ద ఆయన, యూదుల అధికారి, వారి యొక్క ప్రజలందరిలోకి ముఖ్యుల్లో ఒకడు. అంటే మన భాషలో చెప్పాలంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటారు చూసారా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సాయుడు అనమాట. ఆ లెవెల్ వ్యక్తి ఇశ్రాయేలీలు ఏం నడవాలో, ఎలా నడవాలో నిర్ణయాలు తీసుకునే ఆ యొక్క సభకి సంబంధించినటువంటి వ్యక్తి రాత్రివేళ, ఎప్పుడు అంటే ప్రైవేట్గా, పగలు వస్తే బాగుండదు, పగలొచ్చి కలుసుకోలేడు యేసుప్రభు. రాత్రివేళ యేసుప్రభు దగ్గరికి వచ్చి కలుసుకొని ఆయన అంటున్నాడు, ఏమంటారు తెలుసా? ఫస్ట్ మాట, ఇదిగో నీవు దేవుని యొద్ద నుండి వచ్చావు. మాకు తెలిసిపోయింది, నాకు అర్థమవుతుంది, నీవు దేవుని యొద్ద నుండి వచ్చావు. దేవుడు తోడై ఉంటే కానీ నీలాగా ఈ పనులన్నీ ఎవరు చేయలేరు అంటాడు. ఇలాంటి సూచక్రియలు ఎవరు చేయలేరు అని చెప్తే, ఓకే, మాట్లాడే ఆయన ఒక పెద్ద రబ్బీ, ఎవరు? నికోదేము, యేసు ప్రభు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మన నార్మల్ భాష కాదు అది. ఓకే, ఒక ఇద్దరు కామన్ నార్మల్ సామాన్యులు మాట్లాడుకోవడానికి, ఇంటలెక్చువల్స్ మాట్లాడుకోవడానికి చాలా తేడా ఉంటుంది.
ఆ హయ్యర్ లెవెల్ ఇంటలెక్చువల్స్ మాట్లాడుతుంటే వెంటనే యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ మాట అనేటప్పుడు, ఇదిగో నీవు దేవుని యొద్ద నుండి వచ్చావు, దేవుడు తోడై ఉంటే కానీ నువ్వు చేసే అన్నీ చేయలేరు అని చెప్పగానే యేసయ్య ఏమన్నాడు తెలుసా? వెంటనే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అన్నాడు. అంటే నువ్వు కొత్తగా జన్మించావు అంటున్నాడా? ఒకవేళ వాళ్ళిద్దరి భాషను ఒకసారి అర్థం చేసుకుందాం. ఆ వెంటనే ఆయన ఏమంటాడు తెలుసా? అంటే ఈయన ఏమన్నాడు వచ్చి, నువ్వు చేసేవన్నీ చూస్తున్నాను, నువ్వు చేసే వాటన్నిట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడని మాకు అర్థమవుతుంది. దేవుడు తోడై ఉంటే కానీ చేయలేడు. దేవుడు తోడై ఉండడమే కాదు, దేవుని యొద్ద నుండి వచ్చావు నువ్వు అంటున్నాడు. అంటే యేసయ్య అన్నాడు, నువ్వు చూసింది ఏం చూడడం కాదు అంటున్నాడు. నువ్వు చూడలేదు అని అంటూ ఏమంటారంటే, నువ్వు చూడాలి అంటే నువ్వు కొత్తగా జన్మించాలి అన్నాడు. ఏది అంత పెద్ద ఆయన పట్టుకొని నీవేం చేయాలి? ఈ ఏదైతే చూస్తున్నావు అనుకున్నావు చూసేది ఒరిజినల్ కాదు, నువ్వు చూడాలి అంటే ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి అన్నాడు. వెంటనే ఆయన ఏమన్నా తెలుసా? నేను ఇంత ముసలివాడిని, ఇప్పుడు నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలా అంటున్నాడు ఆయన అన్నమాట. దానికి మళ్ళీ యేసుప్రభు మాట్లాడుతూ, ఫస్ట్ ఏమో నీవు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేవు అన్న ఆయన వెంటనే ఏమన్నాడంటే, రెండవసారి మాట్లాడేటప్పుడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. ముందేమో చూడలేడు అన్నాడు. నువ్వేదో చూస్తున్నా అనుకుంటున్నా, చూసేది ఏది ఒరిజినల్ కాదు. బాగా వినాలి ఒకసారి మాట. ఎక్కడో కూర్చొని ఇదిగో సముద్రం నుంచి బయటకు వచ్చారట, మేఘం కింద నడిచారట అని అనడం వేరు, దాన్ని అనుభవించడం వేరు. ఆ మేఘం క్రింద జీవించడం వేరు, ఆ మేఘం క్రింద జీవితాన్ని గడపడం వేరు. ఇంకో విషయం చెప్తాను. చాలామంది ఏమన్నా 40 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటారు. నో 40 సంవత్సరాల దేవుని యాజమాన్యం క్రింద కొనసాగుతూ ఎక్కడి దాకా వచ్చారు వీళ్ళు? ఎక్కడికి వచ్చారు వాళ్ళు? కొత్త దేశం, పాలతీన దేశంలోకి వచ్చారు. ఆ దేశంలో రాజెవరు? అధికారి ఎవరు? నడిపించేది ఎవరు? దేవుడే నడిపిస్తాడు. దేవుని ధర్మశాస్త్రం నడిపిస్తుంది, దేవుని ఆజ్ఞలు నడిపిస్తాయి, దేవుని శాసనాలు అక్కడ నడిపిస్తాయి, దేవుని ఉపదేశం అక్కడ నడిపిస్తుంది. అంటే మరలా అదే మేఘం క్రింద జీవిస్తున్నారు అని అర్థం. అంతేకాదు, దేవుడు వారి మధ్య ఉండడం కోసం వారు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ మందిరాన్ని నింపుతుంది అదే మేఘం. మేఘం ఇప్పుడు ఎక్కడుంది? ఇశ్రాయేల్ అందరి మధ్యలో ఒక మందిరం మీద ఉంది, మందిరంలో ఉంది. ఆమేన్. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. సో ఇవన్నీ కూడా అప్పుడెప్పుడో జరిగిపోయాయి అని కాదు, వాటన్నిటిని దృష్టాంతాలు, సాదృశ్యాలుగా పౌలు మనతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పేది కొత్త నిబంధనలో నుంచి మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తునందున్న వారి గురించి మాట్లాడుతున్నాను. యేసుప్రభు మాటల్లో నీటి మూలముగాను ఆత్మ మూలంగాను అని రాస్తుంది. ఓకే, సేమ్ అదే మాటని పౌలు మాట్లాడితే ఏమంటున్నాడు? ఇదిగో వారు మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిసం తీసుకున్నారు అంటున్నాడు. మేఘంలో బాప్తిసం అంటే అర్థం ఏంటంటే, మేఘం అంటే మిస్ట్ అని అర్థం. మేఘం అంటే ఆవిరి లేదా మిస్ట్ అని అర్థం. అంటే దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే చిలకరింపు అనమాట. అంటే ఆ చిలకరింపు కింద, నడిపింపు కింద నిరంతరం ఉండడం అన్నమాట. అనుక్షణము దేవుని నడిపింపు క్రింద బ్రతకడం, అనుక్షణం అనుదినం ఇదిగో నేనేం చేయాలి, నేను వెళ్ళాలా వద్దా, అడుగేయాలా వేయొద్దా, ఆగాలా లేకపోతే లెఫ్ట్ తిరగాలా రైట్ తిరగాలా, అనుక్షణం దేవుని నడిపింపులో నడవడం. ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఒక జియోగ్రాఫికల్ ఒక మ్యాప్ ఏం లేదు మనకి, కానీ నడిపింపును బట్టి నడుస్తాం. ఓకే, కంటి చూపును బట్టి కాదు, ఓకే, చెవులకు వినపడే దాన్ని బట్టి కాదు, అర్థమైన దాన్ని బట్టి కాదు, విశ్వాసంతో అడుగులేస్తూ నడుస్తా. విశ్వాసము, ఫెయిత్ అంటాం దాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి ఈ యొక్క రెండు నీటి గోడల మధ్యలో అల్టిమేట్గా ఈరోజు నేను మాట్లాడేది ఒక సబ్జెక్ట్ ఏంటంటే, ఒక యాజమాన్యానికి చనిపోయి ఇంకో యాజమాన్యానికి మనం బ్రతకడం. బాప్తిసం తీసుకున్నాం, బాగుంది, బట్ పాయింట్ ఏంటంటే ఈ మేఘం క్రింద నడుస్తున్నామా లేదా? దీన్నే యేసుప్రభు మాట్లాడుతూ ఇంకో మాట ఏంటంటే, బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటాడంటే, నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు ఏం చేస్తాడంటే
నీళ్ళలోనూ ఆత్మలోనూ అగ్నిలో కూడా బాప్తిసం ఇస్తాడు. అంటే ఆత్మతో నడిపించే విధంగా, అంటే ఈ మేఘాన్ని, షకీనా అనబడుతున్న ఆ మేఘాన్ని క్రీస్తు ఆత్మ అని పోలుస్తారు. క్రీస్తు ఆత్మ అంటే ఆత్మ నడిపింపు అని అర్థం. ఆత్మ వారు నడిపించిన విధానం. ఇప్పుడు కూడా ఎందరు ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలు అవుతారు, దేవుని కుమారులం అవుతాం. సో దేవునికి స్తోత్రం. ఈ నడిపింపు ఎలా ఉంటుంది, ఈ నడిపింపు ఏం చేస్తుందో చూడండి ఒకసారి. పర్వాలేదు, నో ప్రాబ్లం. సో ఈ నడిపింపు మనల్ని ఏం చేస్తుందో చూడండి ఒకసారి. సో ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడాలి. ఒకప్పుడు ఆ యొక్క పాపానికి, పాపం చేయవాడు పాపమునకు దాసుడు, బానిస అని ఉంటుంది. ఒక మనిషి తన హృదయంలోని దుష్టత్వం ఏదైతే ఉందో ఆ దుష్టత్వం కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఆ దుష్టత్వం ఏదైతే లోపల నుంచి నడిపిస్తుందో ఆ దుష్టత్వానికి బానిసై ఉన్నాడు. హృదయంలో నుంచి బయటికి వచ్చేవి మనల్ని నడిపిస్తాయి. ఆ నడిపించే విషయాలు ఏవైతే ఉన్నాయి, కింద పెట్టు, ఆ నడిపించే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని ఏమంటామంటే హృదయంలోంచి లోపల నుంచి బయటికి వచ్చే మనల్ని అపవిత్రపరుస్తాయి. అవి మనల్ని ఎటు వెళ్ళాలో అటు ఈడ్చుకుపోతున్నాయి. అలా వెళ్ళే మనము, ఇదిగో నా హృదయ ఆలోచన, నా హృదయం నన్ను మోసం చేసిన దాని చొప్పున నేను వెళ్ళకుండా, హృదయం నువ్వు మోసం చేసిన దానిలోకి నేను వెళ్ళకుండా, దేవుని ఆత్మ నడిపింపు ఏం చెప్తుందో దాంట్లోకి నడుస్తున్నానా లేదా అనేది ప్రశ్న. దేవుని యాజమాన్యం క్రింద కొనసాగుతున్నామా లేదా అనేది ప్రశ్న. సో గమనించండి ఒకసారి. ఈ ఎర్ర సముద్రపు అనుభవాన్ని అందరి కోసం ముందుగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఎర్ర సముద్రపు అనుభవాన్ని ఎలా చూస్తామంటే సంకటములు కుదుర్చబడుట అనండి ఒకసారి మాట. ఓకే, విశ్వాసము అంటే దేవుణ్ణి నమ్ముకోవడం అని అర్థం, దేవుని మీద ఆధారపడటం అని అర్థం. దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి కొనసాగుట అని అర్థం అండి. చూడండి ఒకసారి. అలాంటి దేవుని మీద ఆధారపడి కొనసాగేటప్పుడు, ఆ కొనసాగుతూ ఉన్నప్పుడు నిజంగా దేవుని నమ్మి దేవుని మీద విశ్వాసంతో కొనసాగుతున్నప్పుడు సడన్గా వాళ్ళకి అక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది తెలుసా? ఆ ప్లేస్కి దేవుడే తీసుకొచ్చాడు. మనం ఏమంటాం, ఆ సముద్రాన్ని ఏం పేరు పెడతాం? ఏం పేరు ఆ సముద్రం పేరు? ఆ సముద్రం పేరు ఏం పేరు అండి? వెరీ గుడ్, ఎర్ర సముద్రం. ఇంగ్లీష్లో ఏమంటారు? రెడ్ సీ. కానీ యాక్చువల్గా దాని పేరు రెడ్ సీ కాదు. ఒరిజినల్గా దాని పేరు రెడ్ సీ కాదు, రీడ్ సీ, REED. ఆ రీడ్ సీ కాస్త రెడ్ సీ అయింది. అది తర్వాత తెలుగులోకి వచ్చి ఎర్ర సముద్రం అయింది. అక్కడేమి ఎర్రగేం ఉండదు, అదేమి ఎరుపేం లేదు అక్కడ. అర్థమైంది కదా? రీడ్ సీ అంటే అర్థం ఏంటంటే కొన్ని చేదైనటువంటి వాటర్ బాడీస్ అన్నీ కలిసి ఒక సముద్రంగా ఫామ్ అవుతుంది. ఓకే, అక్కడ రీడ్స్ అంటాం. రీడ్స్ అంటే రెల్లు అని అర్థం, పొడవైనటువంటి గడ్డి లాంటిది అనమాట. ఇంకోటి ఏంటంటే అక్కడ మనం అనుకునే బీచ్ ఏం కాదు, అది మనం చూసే బీచ్ లాంటి బీచ్ కాదు అది, ఎర్ర సముద్రం. అక్కడ ఎలాంటి నేల ఉంటుందంటే కాలు పెడితే కిందికి దిగిపోతుంది, బురద, అలాంటి నేల అది. ఆ చోటికి తీసుకొచ్చి దేవుడు నిలబెట్టాడు వాళ్ళని. చూడండి ఒకసారి. ఈ వార్త మీకు ఒక విషయం చెప్తాను. ఇశ్రాయేల్లో ఐగుప్తులో ఆఖరి రాత్రి గడిపిన దాన్ని పస్కా భోజనం చేసి రాత్రి గడిపారు. లాస్ట్ నైట్ అదే. ఇంకా ఓకే, ఇశ్రాయేళ్ళు పస్కా భోజనం చేయడం అనేది ఆఖరి రోజు, ఇంకా అదే రాత్రి లాస్ట్ భోజనం చేసి బయలుదేరారు. ఓకే, నీసాన్ మాసం 14వ తారీఖు భోజనం చేసి బయలుదేరారు. ఆ బయలుదేరిన క్షణం నుండి ఆ రాత్రి మొదలుపెట్టి, ఓకే, పస్కా పండుగ యేసుక్రీస్తునందు ఎలా చూస్తాం? పస్కా పండుగ రోజు యేసుక్రీస్తులో ఏం జరిగింది? ఆయన సిలువ వేయబడ్డాడు. ఓకే, సిలువ మరణం. పస్కా గడిపిన తర్వాత వారు ప్రయాణమే బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఈ ఎర్ర సముద్రం దగ్గరికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది తెలుసా? రాత్రేం వెళ్ళిపోలేదు అక్కడికి. ఏంటి, రాత్రే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళలేదండి. అర్థమైతే కానీ మాట్లాడేది. పస్కా భోజనం సిలువ అయితే ఆ సిలువ దగ్గర నుండి సముద్రం దగ్గరికి రావడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పట్టిందంటే 7 days. ద లాస్ట్ డే ఆఫ్ ద అన్లెవెన్ బ్రెడ్, ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్ బ్రెడ్ అంటే పులేని రొట్టెల పండుగ ఆఖరి రోజు అన్నమాట. అంటే నీసాన్ మాసం 21వ తేదీ. ఓకే, అర్థమవుతుంది కదా? ఈ 7 daysలో ఏం జరిగిందంటే వీళ్ళు ఫరో దగ్గర ఏమడిగారు? మేము 3 రోజుల దూరం పోతామన్నారు. 3 రోజులు పోయిన తర్వాత ఇక వీళ్ళు వెళ్ళిపోయారు అనుకునే టైంలో వాళ్ళు సడన్గా యూటర్న్ చేసుకున్నారు.
వీళ్ళు దేని చేత నడిపించబడుతున్నారు? వీళ్ళు ఎవరు నడిపిస్తున్నారు వీళ్ళని? ఓకే, మోషే చేత, మేఘం చేత నడిపించబడుతున్నారు. సో వాళ్ళు సడన్గా 14వ అధ్యాయం 1వ వచనంలో రాస్తుంది, ఇదిగో ఇక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చి దిగారని రాస్తుంది. ఆ దిగారన్న వార్త ఫరోకి అందింది. ఫరోకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు ఇక్కడ ఇరుక్కున్నారు అని. ఇదిగో ఒక పక్క నుంచి చూస్తే సముద్రం ఎదురుగా ఉంది, ఆ సముద్రంలోకి వెళ్ళలేము. ఇంకో పక్కన అరణ్యము, కొండలు మూసేశాయి. వెనకాల నుంచి తరుముతున్న ఫరో, ఇప్పుడు నేను తరిమి వాళ్ళని పట్టుకుంటాను. ఇలాంటి సంకటాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. ఎటు పోవాలనో అర్థం కావట్లేదండి. చాలా జాగ్రత్తగా రండి. ఒకసారి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన లైఫ్లో రోజువారీ అనుభవాలు ఇవన్నీ కూడా. ఇటు పక్కన మూసేసింది, ఎదురుగా సముద్రం ఉంది, వెనకాల శత్రువులు తరుముతున్నారు. ఎటల్లాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? వారు వారి దేవుడైన దేవునికి మొరపెట్టిరి అని రాస్తుంది. దేవుడా అన్నారట. ఓకే, మొరపెట్టిరి, దేవునికి ప్రార్థన చేశారు. సమస్యలు వచ్చినప్పుడు మీకు విషయం చెప్తాను. ఎర్ర సముద్రం అనుభవం ఎలాంటిదంటే, మనిషి యొక్క స్పీడ్, పరిగెత్తాం, తరుముతుంటే పరిగెత్తాం కదా, స్పీడ్ని నమ్ముకున్నాం, వేగాన్ని, వడిని నమ్ముకున్నాం, అది మనకి పనిచేయలేదు. శక్తిని, బలాన్ని నమ్ముకున్నాం, స్ట్రెంగ్త్ని నమ్ముకున్నాం, అన్ని శక్తులు నమ్ముకున్నాం, అవి మనకు పనిచేయలేదు. ఐశ్వర్యాన్ని నమ్ముకున్నాం, డబ్బుల్ని, ఆస్తుల్ని నమ్ముకున్నాం, అవి పనిచేయలేదు. మనుషుల్ని నమ్ముకున్నాం, అవి పనిచేయలేదు. అన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం దేని తట్టు దొరుకుతాం చూసారా? అలాంటి సన్నివేశం అది. సంకటములు అంటాం దాన్ని. అనండి ఒకసారి మాట. ఆయన ఈ సంవత్సరం పేరు ఉంది కదా, ఏం పేరు? యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరువకము. అందులో మొదటిదేంటి? ఆయన నా దోషములన్నిటి క్షమించువాడు. తర్వాత ఏమవుతుంది? ఆయన చేసిన ఉపకారాలు దేని వరకు? ఆయన దోషములన్నీ క్షమించువాడు. తర్వాత సంకటములన్నీ కుదుర్చువాడు. సంకటము అంటే, సంకట స్థితి అంటే ఇది, ఎటు దారిలేని స్థితి, ఎటు పోవాలనో అర్థం కాని పరిస్థితి. ఈరోజు నాతో పాటు ఎవరన్నా ఇక్కడ కూర్చొని మా పరిస్థితి ఇది అనుకుంటే, దేవుడు మీతోని స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్న మాట, అక్కడి నుంచి కూడా అద్భుతంగా విడుదల ఇవ్వగల దేవుడు. ఆయనని మాత్రమే నమ్ముకొని కొనసాగుదుము గాక. ఆమె నన్ను గట్టిగా. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. వడిగలవారు గెలవట్లేదు, బలం గలవారు గెలవట్లేదు, ఐశ్వర్యవంతులు గెలవట్లేదు. దేన్ని నమ్ముకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఏది నా వల్ల కాలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక సముద్రం ఎదుట ఒక పక్క అరణ్యము, ఇంకో పక్క శత్రువులు తరుగుతూ ఉంటే వాటి మధ్యలో దేవుని తట్టు తిరిగి మొరపెడుతున్నాను. అలా మొరపెట్టేటప్పుడు, ఆ మొరపెడుతూ ఉన్నప్పుడు బాగానే ఉంది. ఆ మొరపెడుతూ ఉన్నప్పుడు మోషే అంటాడు, మోషే అనే మాట తెలుసా? మీరు ఊరక నిలుచుండి యెహోవా అనుగ్రహించే రక్షణను చూడండి. మోషే చెప్తున్నాడు, ప్రొఫెటిక్గా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తుల్ని కన్నడికి చూడరు, దేవుడే మన పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. ఇవన్నీ మోసే మాటలు ఇవి. చూడండి ఒకసారి. ఇదిగో ఇంత సంకట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా, లేకపోతే ఆయన గట్టిగా చెప్తున్నాడు. ఎందుకు ఆయన చెప్పగలుగుతున్నాడంటే, ఆయనకు ఆయన దేవుని మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఆమె అనండి గట్టిగా. సో తన దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు ఊరక నిలుచుండండి, జస్ట్ స్టాండ్ స్టిల్, ఊరక నిలుచుండి యెహోవా నేడు మీకు అనుగ్రహించే రక్షణను ఊరక నిలుచుండి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నా, వెనక తరుముతున్నా అంటున్నారు కదా, ఆ తరివే విషయాలు ఇక ఎన్నడూ చూడరు మీరు. ఆమేన్. చూడండి ఒకసారి, ఇక మీరు ఎన్నడూ చూడరు అంటాడు. అన్న తర్వాత దేవునికి తిరిగి ఆయన కూడా మొరపెట్టడం మొదలు పెడితే, దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఇది ప్రార్థన చేసే సమయం కాదు, సాగిపోవుడి అనండి ఒకసారి. అనండి గట్టిగా. మోషే ఏం చెప్పాడు ప్రజలకి? ఊరక నిల్చుండండి అన్నాడు. దేవుడు మోషేకి ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం చెప్పాలి మోషే? మళ్ళీ ఊరక నిల్చున్నది చాలు, బయలుదేరండి అని చెప్పాలి. వినండి ఒకసారి. యాక్చువల్గా రెండు కరెక్టే. ఊరక నిల్చుండే విషయాలు కొన్ని ఉన్నాయి. ఆవేశపడి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఊరక నిల్చుండాలి. సాగిపోవుట, విశ్వాసంలో సాగిపోవాలి. రెండు వేరు విషయాలు, అండ్ రెండు కూడా అవసరమైన విషయాలే. రెండు ఒకదానికోటి కాంట్రడిక్షన్ కాదు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? మోసేనేమో ప్రజలకు చెప్పాడు ఊరక నిల్చుండి అన్న. దేవుడు మోసేతో అన్నాడు సాగిపోవుడి అన్నాడు. ఇప్పుడు సాగిపోవాలా, ఊరక నిల్చుండాలా?
సో సముద్రం దగ్గర ఊరక నిల్చుండే సమయం కాదు, పోతూనే ఉండాలి. నీళ్ళు అడ్డం వచ్చాయి, నీళ్ళలో పడిపోయాడు. ఓకే, అయితే పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ చెప్పినట్టున్నాను ఈ మాటని ఒక్కసారి గుర్తు చేస్తాను. సముద్రం ఆ టైంలో మోసే నీ చేతిలో ఉన్న కర్రని పైకెత్తు అని చెప్పి పైకెత్తితే ఆ రాత్రి దేవుడట తూర్పు గాలిని విసరజేశాడట. తూర్పు గాలిని విసరజేస్తే ఆ గాలి సముద్రం మీద విసిరినటువంటి ఆ గాలిని బట్టి ఏమైందంటే సముద్రం రెండుగా చీలిపోయింది. బాగా వినాలి ఒకసారి. తూర్పు గాలి విసరడం అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ఈ పక్క ఉన్నారు, ఇశ్రాయేలీలు ఈ పక్క ఉన్నారు. ఇప్పుడు తూర్పు గాలి వచ్చిందంటే ఇటు నుంచి అటనా, అటు నుంచి ఇట. ఓకే, నేను చెప్తాను వినండి ఒకసారి. తూర్పు గాలి అంటే అటు నుంచి ఇటండి. ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నారు? ఇటు పక్క ఉన్నారు. ఓకే, ఇప్పుడు గాలి ఎటు నుంచి వచ్చిందండి? తూర్పు నుంచి. అంటే ఎదురుగా వచ్చింది అని అర్థం. ఎదురు గాలి వచ్చిందనమాట. అయితే గాలి సముద్రం యొక్క నీళ్ళని పాయలు చేయగలిగిన పాయలు చేయగలిగిన గాలి వీళ్ళ మీదకి వస్తే ఏమవుద్ది? ఎగిరిపోతారుగా వీళ్ళు. కానీ పాయింట్ ఏంటంటే ఆ సముద్రం ఒక దగ్గరికి వచ్చి పైకి వెళ్ళిపోయింది, వీళ్ళ దాకా రాలా. అంటే అర్థం ఏంటంటే సముద్రం ఏదైతే ఉందో అటు నుంచి చూస్తే చీలి కనబడుతుంది, 6 నెలలు ఉంది అది రాత్రంతా. కానీ ఇటు నుంచి చూస్తే ఏం కనపడట్లేదు. ఎటు పక్క నుంచి? ఇశ్రాయేలు పక్క నుంచి సముద్రాన్ని చూస్తే సముద్రం నార్మల్గా కనిపిస్తుంది, కానీ అటుపక్క నుంచి 6 నెలలు ఉంది. కానీ పాయింట్ ఏంటంటే అలాంటి టైంలో ఒక విశ్వాసి సాగిపోవుడి ఊరక నిల్చుండి అని రెండింటిని అనుభవించిన ఒక వ్యక్తి, ఇశ్రాయేలు యూదా గోత్రాన్ని లీడ్ చేస్తున్న నయస్సోను అనే పర్సన్. ఏం పేరండి? ఓకే, దీని గురించి మనకు బైబిల్లో లేదు, కానీ గ్రంథాల్లో రాయబడి ఉంది. మీరు మన గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, నక్షోన్ అని సెర్చ్ చేయండి ఒకసారి. ఓకే, మీకు తెలుస్తుంది. నయస్సోన్ అని తెలుగులో ఉంటుంది, నక్షోన్ NACHSON నక్షోన్ అంటాం. ఈ నయస్సోన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆ నీళ్ళలో పడి విశ్వాసాన్ని బట్టి ఆ నీళ్ళలో పడి నడవడం మొదలుపెట్టాడట. ఆ సముద్రం నీళ్ళలో పడి నడుస్తుంటే, అందుకనే మనకి హెబ్రీ పత్రికలో రాస్తున్న మాట ఏంటంటే వారు నీళ్ళలో నడిచేటప్పుడు 6 నెలల మీద నడిచినట్టు నడుస్తూ వెళ్ళిపోయారట. అలా నడుస్తూ ఉంటే నీళ్ళు ఇక్కడ దాకా వచ్చాయట. ఇక్కడ దాకా వచ్చిన నీళ్ళు యానిమేషన్స్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి. నక్షోన్ అని చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నయస్సోన్ అమ్మినాదాబు కుమారుడైన నయస్సోన్ అనే వ్యక్తి ఆ యొక్క ప్రజలందరి ఆ సంకటాల మధ్యలో విశ్వాసంతో ఒక్కడట అడిగేసింది. ఓకే, ఈ నయస్సోన్ అనే వ్యక్తి, నక్షోన్ అనే వ్యక్తి ఈయన నడుస్తూ వెళ్తుంటే ఇక్కడ దాకా నీళ్ళు వచ్చాయి. అవతలకి వెళ్ళగానే చీలిపోయిన సముద్రం కనిపించింది. దానికి 6 నెలల రహదారి కనిపించింది. సంకటములు కుదుర్చబడుట అంటారు దీన్ని. అన్నట్టు ఒకసారి మాట కొంచెం గట్టిగా మాట్లాడండి, ఇంకొంచెం గట్టిగా. వెనకాల సమస్యలు తరుముతున్నాయి, ఎదురుగా ఎటు పోవాలనో దారి లేని పరిస్థితి, ఇట అట ఎటు అర్థం కావట్లేదు, ఇక చనిపోతామేమో అనుకునే పరిస్థితి మధ్యలో దేవుడు అద్భుత రీతిని రక్షించే విధానం ఇదంతా కూడా. ఓకే, చూడండి ఒకసారి. సంకటములు కుదుర్చుట అనే అంశము ఎలా నేర్పించబడుతుంది. సో చూడండి ఒకసారి. వారు 6 నెలలు అలాగే సముద్రంలో కొంచెం ముందుకెళ్తే 6వ నెల కనిపించిందట. ఆ 6వ నెల మీద వీళ్ళు వెళ్తుంటే ఇటుపక్క పెద్ద నీటి గోడ, ఇటుపక్క పెద్ద నీటి గోడ, ఆ నీటి గోడల మధ్యలో 6వ నెల ఉంటే దాని మీద నడుస్తూ ఉంటే వాళ్ళలో నుంచి ఒక పాట పుట్టుకొచ్చిందట. పాట అంటే దానికి లిరిక్ ఉండాలి, సాహిత్యం ఉండాలి, దానికి ఒక రాగం ఉండాలి, ఓ మ్యూజిక్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా, వాయిద్యాలు ఉండాలి. అవన్నీ ఏం లేవు. అవన్నీ ఏం లేకుండా అందరూ ఒక్క స్వరంతో ఒక్క ఉద్దేశంతో ఒకటే ఎత్తున ఒకటేసారి స్వరం ఎత్తి యెహోవాను గానము చేసెదము ఏకము గాని పాడడం మొదలుపెట్టారట. 15వ అధ్యాయంలో ఆ కీర్తన మనకు కనిపిస్తూ ఉంది. 15వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి కీర్తన మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సంకటములు కుదుర్చబడుట అంటారు దీన్ని. సో మనం కూడా రకరకాల పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడుట, దేవుని నమ్ముకొనుట. నేను మెయిన్ టాపిక్, అసలు టాపిక్ ఉంది, దాంట్లోకి వెళ్ళడం కోసం దేవుని మీద ఆధారపడండి, మేఘం క్రింద జీవించండి అని ఊరికే చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకని దాన్ని ఎంఫసైజ్ చేసి కొంచెం డీటెయిల్గా మాట్లాడుతున్నాను.
సంకటాలు పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడి మేఘం క్రింద కొనసాగడం గురించి మాట్లాడుతున్నాను. వీరు ఆ మేఘం కింద కొనసాగుతూ ఉన్నారు. అయితే వీళ్ళు వెళ్తూ ఉంటే ఐగుప్తీయులు కూడా మేము అలాగే చేయజూచి మధ్యలోకి వచ్చారట. ఆ నీళ్లు బలంగా మూసుకుపోయాట. ఒకరు ఆ రోడ్డు మూసుకుపోతే వారు ఆ సముద్రంలో పడి చనిపోయారు. అవతలకి వెళ్ళిన తర్వాత 14వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 14వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు చదవండి ఒకసారి. నిర్గమాకాండం 14వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయుల శవాల్ని చూశారు. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఐగుప్తీయులకి ఏం చేశాడో చూసి ఇశ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు భయపడి అంటే పారిపోయే భయం కాదు, రెవరెన్స్ అంటాం. రెవరెన్స్. ఓకే, తర్వాత ఫియర్ ఆఫ్ ద లార్డ్. తర్వాత యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును దేవుని యందును ఆయన సేవకుడైన మోషే యందును విశ్వాసం ఉంచిరి. ఓకే, ఇక్కడ ఒక మాట, ఒక స్టేట్మెంట్ చెప్తానే ఎంతమంది ఏకీవిస్తారో నాతో పాటు చూద్దాం. అద్భుతాలు విశ్వాసాన్ని పుట్టిస్తాయి. అద్భుతాలు విశ్వాసాన్ని పుట్టిస్తాయి అని వాక్యంలో రాసుందా? అందరు ఉన్నారు ఇక్కడ? నాకు క్వశ్చన్ అర్థమైందా? అద్భుతాలు జరుగుట వలన విశ్వాసం కలుగును అని చదివాము ఎప్పుడైనా? మరి ఏం చదివాం? వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట క్రీస్తును గూర్చిన వినుట వలన విశ్వాసం కలుగును. కానీ చాలాసార్లు అందరం చేసే ఓ పెద్ద తప్పేంటో తెలుసా? అద్భుతాలు జరిగితే విశ్వాసం కలుగును అనుకుంటా. అయ్యో వీళ్ళు కూడా అద్భుతం చూసాకే విశ్వాసం ఉంచారు కదా అనుకుంటా. ఓకే, ఏమైంది? సముద్రం దాటిన తర్వాత ఆ రాత్రి సముద్రం నుంచి బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇలా చూస్తే ఆ వెనకాల తరుముతూ వచ్చిన ఐగుప్తీయులు చచ్చిన శవాలు బయటికి వచ్చాయి. ఈ శవాలను చూసి దేవుని యందు విశ్వాసం ఉంచారట. 2 మోషే యందును. ఒక్కసారి నాతో పాటు ఇది ఒక స్టేట్మెంట్ చూడండి ఒకసారి. బైబిల్ ప్రకారం మినిమం ఒక 4 విషయాలు నమ్మాలి. మినిమం 4 విషయాలు నమ్మాలి, కంపల్సరీ నమ్మాలి ప్రతి ఒక్కరం. ఏమండి, అందరు ఉన్నారు ఇక్కడ? ఎన్ని నమ్మాలి? 4 విషయాలు నమ్మాలి. అందులో మొదటిది దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అనండి ఒకసారి. అంటే దేవుడు ఉన్నాడని నమ్మడం, తన వెతుకు వారికి ఫలం దయచేస్తాడని నమ్మడం, ఆయన వాక్యాన్ని నమ్మడం, ఆయన ఆజ్ఞలు నమ్మడం, ఆయన నడిపింపు నమ్మడం, ఇవన్నీ దేవుని నమ్మడం కిందికి వస్తాయి. సెకండ్, సేవకుని నమ్మాలి. దేన్ని నమ్మాలి అనండి ఒకసారి. దేవుని సేవకుని నమ్మాలి. ఓకే, సేవకుని నమ్మకుండా దేవుని నమ్మి కొనసాగలేం మనం. ఓకే, 2 సేవకుని నమ్మాలి. అందుకని ఏమని రాస్తుంది అక్కడ? వారు దేవుని యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి అని రాస్తుంది. తర్వాత మూడోది ఏంటో తెలుసా? మూడో విషయం ఏంటో తెలుసా? బాగా వినాలి ఒకసారి. ఇవి మినిమం 4 ఫెయిత్ అనమాట. ఖచ్చితంగా నమ్మాల్సిన 4 విషయాలు. ఒకటి, దేవునికి సంబంధించిన అన్ని విషయాల్ని నమ్మడం ఒకటైతే, రెండోది సేవకుని నమ్ముట. ఆ సేవకుని నమ్మడం అనేది కూడా చాలా అవసరమైనటువంటి. మూడోది లైఫ్ ఆఫ్టర్ డెత్ లేదా నిత్య జీవాన్ని నమ్మడం. అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి. ఈరోజు నువ్వు ఒక్కరోజు జీవిస్తే ఈ ఒక్కరోజు జీవించేది నీ నిత్య జీవనంలో అది యాంప్లిఫై అయ్యి కొన్ని సంవత్సరాల జీవితంగా మారిపోతుంది. ఈ ఒక్క పూట, ఈ ఒక్క క్షణం, లేకపోతే ఒక్క రోజు యెహోవా సన్నిధిలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తునందు ఆనందిస్తూ జీవించావనుకో, ఈ ఆనందం రాబోయే లోకంలో నీకు అనేక సంవత్సరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇప్పుడు మనం చేసే చిన్న చారిటీ ఉందనుకోండి. ఓకే, ఇక గొర్రెలు మేకల్ని సపరేట్ చేసినప్పుడు ఏమంటాడు తెలుసా? గొర్రెలను చూసి ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడు. ఏం చేశారు వీళ్ళు అంటే, ఆయన ఆకలితో ఉన్నప్పుడు ఎవరు ఆకలితో ఉన్నప్పుడు? యేసు ప్రభు ఆకలితో ఉంటే ఆయనకు ఆహారం పెట్టారట. ఆయన వస్త్రహీనుడైనప్పుడు వస్త్రం ఇచ్చారట. ఆయన చెరసాల్లో బంధకాల్లో ఉంటే ఆయన విజిట్ చేశారట. ఆయన మేమెప్పుడు చేసామంటారు వాళ్ళు. అంటే ఈ సహోదరులలో ఎవరన్నా ఒకరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు చేస్తే మీరు గొర్రెల స్థానంలో ఉంటారు. ఏ స్థానంలో ఉంటారు? గొర్రెల స్థానం. మేకలు. ఈ మేకలు ఏంటి అంటే భక్తులే. వీళ్ళు కూడా
దహన బలి అర్పించడానికి అర్హత కలిగినటువంటి జీవులే అవి. కానీ పరిస్థితి ఏంటో తెలుసా? ఇదిగో మీరు నరకానికి వెళ్ళిపోండి అంటాడు. మీ కొరకు సిద్ధపరచబడినటువంటి నరకం మీ కొరకు ఉంది. ఎవరు? భక్తులే. వీళ్ళు కూడా దేవుని చిత్తం చేయనటువంటి భక్తులు. బాగా వినాలి ఒకసారి మాట. నా పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం చేసే చిన్న చిన్న భక్తి విశ్వాసంతో కూడినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి యాంప్లిఫై అయ్యి మన నిత్యత్వంలోకి అవి ఏమంటామంటే యాంప్లిఫై అయ్యి అక్కడ మనకి రిటర్న్ వస్తాయి. ఆమె అన్నది గట్టిగా. సో మూడోది ఏం నమ్మాలి? నిత్యత్వాన్ని నమ్మాలి. రాబోయే నిత్యత్వం లోకాన్ని నమ్మాలి. ఆ నిత్యత్వంలో ఎలా ఉండబోతున్నాం అనే దాన్ని ఇక్కడ మనం జీవిస్తున్నాం. ఓకే, ఏం లేదు, దీన్ని దాటితే అయిపోద్ది అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే అక్కడ ఏం చేయాలన్నా మనం ఆల్మోస్ట్ 2 వారాలు మాట్లాడారు. పరలోకమందు ధనం సంపాదించుకుంటాను మాట్లాడాను. కావాలంటే మళ్ళీ పోయి వినండి ఒకసారి. ఎక్కడ సంపాదించుకోవాలి ధనం? ఆ నిత్యత్వంలో ధనం సంపాదించుకోవడానికి ఇక్కడ ఏం చేయాలో చదువుకున్నాం, విన్నాం మనం. సో ఆ నిత్యత్వాన్ని మూడోది నమ్మాలి. నాలుగోది ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండో రాకడని నమ్మాలి. ఇవి 4 నేను నమ్ముతున్నాను లేదా అని ప్రతి క్షణం చెక్ చేసుకోవాల్సిన విషయాలు. ఏమని చెప్పాను? నెంబర్ 1 దేవుని నమ్మాలి, 2 సేవకుని నమ్మాలి, 3 నిత్యత్వాన్ని నమ్మాలి, 4 ప్రభు రాకడని నమ్మాలి. రాకడ కొరకు నిత్యం నిరీక్షిస్తూ ఉండాల్సిందే. ఈ 4 ప్రధానమైనటువంటి విషయాలు. ఓకే, ఎందుకు సేవకుని నమ్మాలంటే సేవకుని నమ్మకపోతే, సేవకుని మెథడ్స్ నమ్మకపోతే నువ్వు నడిపింపు కిందికి రాలేవు. ప్రతి ఒక్కరికి ఒక బోధకుడు కావాలి, ఒక ఉపదేశకుడు కావాలి, ఒక నడిపించేవాడు కావాలి. నడిపించే ఆత్మీయ నాయకత్వం లేకుండా ఎటెళ్తాం మనం? దేవునికి స్తోత్రం. ఇందాక మనం చదివా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో వారందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోనూ బాప్తిసం తీసుకున్నారు. తర్వాత ఏం రాస్తుందమ్మా? వారందరూ ఒకే ఆహారం భుజించిరి. ఒకే ఆహారం అంటే ఒకే నడిపింపు క్రింద ఉన్నారని అర్థం. ఒకే ఆహారం భుజించిరి, తర్వాత ఒకే పానీయం వారు సేవించారు. రైట్. ఈరోజు ఇవన్నీ నేను మాట్లాడే విషయం ఒకటి ఏంటంటే, సముద్రంలోంచి బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు యాజమాన్యంకి చనిపోయాం. ఇప్పుడు ఏ యాజమాన్యం క్రింద ఉన్నా? ఏ యాజమాన్యం? మేఘం యొక్క యాజమాన్యం, దేవుని నడిపింపు యొక్క యాజమాన్యం క్రింద ఉన్నామా లేదా అనేది ప్రశ్న. దానికోసం ఆ మేఘం మీద ఆధారపడడం కోసం మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి అంశాలు ఇవి. పాయింట్ నెంబర్ 1, సముద్రము చీల్చబట్ట అనే సంగతి ఇది సంకటములు కుదుర్చబడతో సమానం. మన జీవితంలో ఎంత క్రిటికల్ పొజిషన్ ఉన్నా దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముకొని నడుస్తూ వెళ్తే, ఆ ముందు నడిచినటువంటి ఒక వ్యక్తి వెనకాల నడిస్తే, ఆ చెయ్యి ఎత్తి ప్రార్థన చేసి ఆ చెయ్యి ఎత్తినటువంటి మోషే ఆ చీల్చబడిన సముద్రంలో మనం నడవడం మొదలు పెడితే ఆ మేఘం క్రింద నడవడం మొదలు పెడతాం. మేఘమే మనకి దారి చూపిస్తుంది. దేవుని నడిపింపే బయటికి తీసుకుపోయే మార్గం మనకు చూపిస్తూ ఉంది. ఆమేన్. రైట్. చూడండి ఒకసారి, సంకటములు కుదుర్చబట్ట అనేది మేఘం గురించి మాట్లాడితే, ఇది జరిగిన ఎన్ని రోజులకి మారా వచ్చింది? సముద్రం నుంచి బయటకు వచ్చాం. ఇందాక చెప్పాను కదా, ఆ 2 నీటి గోడల మధ్యలో 6 నెలల్లో నడుస్తుంటే వింతైన అనుభవం. అది కళ నిజమా? అలాంటి స్థితి ఉంటుందా అసలు? అలాంటి జరుగుద్దా? అలాగా అలాంటి చోట నిలబడి ఈ లోపల నుంచి ఒక సాహిత్యం, ఓ పాట, అందరిలోంచి ఒకటే పాట బయటకు వచ్చిందట, ఒకే రాగం బయటకు వచ్చిందట, ఒకే లెవెల్లో పాడుతున్నారు. ఎవరు పాడండి అని చెప్పేవాళ్ళు లేరు, గట్టిగా అరవండి అని చెప్పేవాళ్ళు లేరు. అందరూ ఒకే లెవెల్లో పాడుతున్నారు. యెహోవాను గానము అట్లా పాడేస్తున్నారు. అందరూ పాడి 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 డ్యాన్స్లు వేసారు. అయిపోయింది. ఓకే, బయటికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి మారా వచ్చింది? మరి జస్ట్ 3 days. 3 రోజుల తర్వాత మళ్ళీ సరగడం మొదలుపెట్టారు. 3 రోజుల తర్వాత ఇదంతానేమో ఇవే 4 విషయాలు చెప్తాను నేను. 1, ఎర్ర సముద్రం చీల్చబట్ట అనే సంగతి 1, 2 మారా మధురంగా మార్చబట్ట అనే 2ది, 3 ఆ యొక్క మన్నా అనే దేవుని యొక్క సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ 3ది, 4ది బండ నుండి నీళ్ళు రావడం. ఈ 4 విషయాలు మాట్లాడతారు. ఇవే 4ట్లో నమ్మితే ఎలా ఉంటుంది, నమ్మకపోతే ఏమవుద్దో 2 కాంట్రాస్ట్ మాట్లాడుకుంటా. 2 చూడండి ఒకసారి. మారా వచ్చింది. ఎన్ని రోజులైంది? 3 రోజుల క్రింద సరిగ్గా 2 నీటి గోడల మధ్య 6 నెలల మీద నడుచుకుంటూ వచ్చాను. పాట పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వచ్చాను.
3 రోజులు అవగానే మారా వచ్చింది. మారా నీళ్ళు చేదుగా ఉన్నాయట. మారా నీళ్ళు చేదుగా ఉంటే గమనించండి ఒకసారి, ఆ చేదైన నీళ్ళు తాగలేకపోయారు అని రాస్తుంది. అప్పుడు వారు మరలా సనగడం మొదలుపెట్టారని చదివిన వాళ్ళకి అర్థమవుతుంది, దయచేసి చదవండి. వాళ్ళు మోసే మీదను అహరోను మీదను సనగడం మొదలుపెట్టారు. ఏమని, ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఐగుప్తులో మాకు సమాధులు లేవనా? అక్కడ చావలేక ఇక్కడ తీసుకొని చంపుతున్నారు మమ్మల్ని అంటారు. అక్కడ చచ్చుంటే అయిపోయేది కదా, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపడం కంటే అని మాట్లాడుతూ ఉంటే మోసే దేవునికి మొరపెట్టను అని ఉంది. మోసే దేవునికి మొరపెడితే దేవుడు మోసేకి ఏం చేశాడట, ఒక కొమ్మను చూపించాడట. ఒక చెట్టు యొక్క కొమ్మను చూపిస్తే దాన్ని నరికి నీళ్ళలో వేస్తే నీళ్ళు ఏమయ్యాట, మధురంగా మారాయి. ఆ నీళ్లు మధురంగా మారితే ఏమైంది తెలుసా, అక్కడ ఒక మాట రాస్తుంది. ఏమని తెలుసా, ఐగుప్తు సంబంధమైనటువంటి ప్రతి వ్యాధి నుండి మిమ్మును స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. ఒక్కసారి ఆ మాట చదువు ఒకసారి పైనుంచి 15వ అధ్యాయం. ప్రజలు మేమేమి తాగుదుమని మోషే మీద సనుక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. రైట్, దేవునికి స్తోత్రం. కట్టడను విధిని ఏర్పాటు చేసి, అంటే ఎర్ర సముద్రం దగ్గర ఒకటి నేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి కట్టడ విధి నేర్పించబడుతుంది. నేర్పించబడ్డ తర్వాత అక్కడ ఇంకో మాట రాస్తుంది, వాక్యమును అనుసరించాలి. ఏం చేయాలట, ఇంకో మాట రాస్తుంది, న్యాయంగా చేయడం. న్యాయం అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ఎవరన్నా సరే ఏదైనా చేశారనుకుందాం, వాళ్ళకి అది న్యాయం అనిపిస్తేనే చేస్తారు. ఒకడు కొన్ని కొట్టాడు అనుకోండి, ఆ కొట్టక ముందే లోపల ఏమనుకుంటాడు తెలుసా, నేను కొట్టడం న్యాయమే అనుకుంటాడు. నేను కొట్టడం న్యాయమే. దొంగతనం చేశాడు అనుకోండి, ఆ దొంగతనం చేసినప్పుడు ఆడు అనుకుంటాడు నేను దొంగతనం చేయడం న్యాయమే అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏం రాస్తుందంటే, నీ దృష్టికి న్యాయం అనిపించింది, ఇంకెవరి దృష్టికో న్యాయం అనిపించింది కాదు, కానీ దేవుని దృష్టికి ఏది న్యాయమో అది చేయడం నేర్పిస్తాడు. ఓకే, బాగా వినండి ఒకసారి. స్వస్థత అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ప్రతి స్వస్థత మన స్పిరిచువల్ డిసిప్లిన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మన స్పిరిచువల్ డిసిప్లిన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. నేను డైరెక్ట్గా అంటున్నాను ఈ మాట. మీరు తీసుకొచ్చి నేను ఎంత బాగానే ఉన్నాను, ఏం చేయలేదో మీరు ఎన్నన్నా మాట్లాడండి, దేవుని దృష్టికి ఏది న్యాయమో అదే మాట్లాడుకుందాం. వాక్యం చెప్తుంది, ఏమని రాస్తుంది అక్కడ కట్టడను విధిని నిర్ణయించి దేవుని దృష్టికి ఏది న్యాయమో వాక్యానుసారంగా జీవించండి, అప్పుడు మిమ్మును స్వస్థపరచు యెహోవా రాఫా అనే పేరు అక్కడ ప్రకటించబడింది. ఈ యెహోవా రాఫా అనే పేరుని అక్కడ అనుభవిస్తాం. ప్రతి స్వస్థత, మళ్ళీ అంటున్నాను ఈ మాట, ప్రతి స్వస్థత మన యొక్క స్పిరిచువల్ డిసిప్లిన్ యొక్క రిఫ్లెక్షన్. సో స్వస్థత కావాలి అంటే ఐ హ్యావ్ టు గో టు మై గాడ్ అండ్ డిసిప్లిన్ మై సెల్ఫ్. దేవా, నీ దృష్టికి న్యాయమంది నేనేదో చేయడం మిస్ అయిపోయాను, నీ దృష్టికి న్యాయమంది చేయడానికి ఇదిగో తీర్మానం చేసుకుంటున్నాను, యెహోవా స్వస్థపరచు యెహోవాని నేను అనుభవించుదును గాక. ఆమేన్. చూడండి ఒకసారి. సో మొదటిది, సంకటములు కుదుర్చబడేటప్పుడు దేవుని మాట మీద ఆధారపడి లోబడుట. ఇందాక చెప్పాను కదా, సేవకుని నమ్ముకొని దేవుని నమ్ముకొని విశ్వాసంతో ఉండి ఆ మేఘం క్రింద ఉండే జీవితం సంకటాలు కుదురుస్తుంటే, రెండోది దేవుని దృష్టికి న్యాయమైంది ఏదో చేసే కొద్దీ స్వస్థతను అనుభవిస్తాం. సెకండ్,
వారు అక్కడ రాసుంది యెహోవా రాఫా అని రాసి ఉంటుంది. అదే వచనంలో ఇంకొక సెంటెన్స్ ఉంటుంది. యూనో, నీసాను మాసం తర్వాత నెక్స్ట్ మంత్ పేరేంటో తెలుసా? బైబిల్లో క్యాలెండర్ అని ఉంటుంది. ఆ క్యాలెండర్ మన క్యాలెండర్లో ఉంది. దయచేసి క్యాలెండర్లో ఉన్న నెలల్ని గమనించండి ఒకసారి. ఫిబ్రవరి నెల మొదటి వారం అనేది ఎంత గుర్తుపెట్టుకుంటామో ఆ నెలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఆ నెల ఉంది కదా, నీసాను మాసం తర్వాత వచ్చే నెల పేరు ఇయర్ అంటాం. అనండి ఒకసారి, ఇయర్ మాసం. ఈ ఇయర్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్లోనే దాన్ని అక్రోనిమ్ అంట. ఆ అక్రోనిమ్ ఏంటిది అంటే మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే అనే హీబ్రూ సెంటెన్స్లోని మొదటి అక్షరాలు తీసుకొస్తే ఆ నెల వస్తుంది. ఆ నెల పేరు ఏం పేరు? దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడు అని చెప్పడం అనమాట. అంటే ఆ నెల స్వస్థతలు అనుభవిస్తామని అర్థం. ఆమేన్. ఉన్నారు అందరు ఇక్కడ? నేను మాట్లాడింది అర్థమైంది కదా? ఏమని చెప్పాను? దేవుడు మనల్ని స్వస్థపరిచే నెల పేరు ఏం పేరు? ఇయర్ మాసం. నీసాను మాసం విడుదల మాసం అయితే ఇయర్ మాసం స్వస్థత మాసం. అర్థమవుతుందని నేను మాట్లాడు దాన్ని ఆ సెంటెన్స్ నుంచే దానికి ఆ పేరు వచ్చింది. ఆ 15వ అధ్యాయం ఆ వచనంలోంచి ఆ నెలకు ఆ పేరు వచ్చిందండి. ఆ సెంటెన్స్లోని మొదటి అక్షరాలు తీసుకొస్తే ఆ పేరు ఫామ్ అవుద్ది. అక్రోనిమ్ అంటాం దాన్ని. సరే, ఇది జరిగిన తర్వాత సెకండ్, థర్డ్, మూడోసారి ఏం జరిగిందంటే, మొదటిది సముద్రం దాటారు, తర్వాత స్వస్థత, సంకటములు కుదుర్చబడ్డాయి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము, ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, తర్వాత సంకటములన్నీ కుదుర్చువాడు, తర్వాత రెండోది సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించును. అంటే ఎంత ఘోరమైన రోగమైనా సరే ఆ రోగాన్ని, సమాధిలో ఉన్నా సరే పునరుత్థానాన్ని అనుభవిస్తావు. ఆమె అనండి గట్టిగా. రైట్, చూడండి ఒకసారి. సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు, తర్వాత కరుణ కటాక్షములతో నీకు కిరీటం ధరింపజేస్తాడు. సరే, మన వాక్యంలోకి వద్దాం. ఓకే, ఈ యొక్క వాటర్ క్రైసిస్ మధురంగా మార్చబడ్డం దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్లేస్ ఏంటో తెలుసా? ఏలీం అనే ప్లేస్కి వచ్చారు. అక్కడ వాళ్ళకి ఏం లేదట, ఆహారం లేదు. ఇప్పటిదాకా పులియన్ రొట్టెలు తిన్నారు, బాగుంది. కానీ ఇప్పుడు ఆహారం లేదు. వీళ్ళ దగ్గర తినటానికి ఏం లేనప్పుడు ఈ అరణ్యంలో ఎటల్లాలో అర్థం కావట్లేదు, మాకు ఆహారం ఎక్కడిది అని అంటే దేవుడు మాట్లాడుతూ 16వ అధ్యాయంలో ఇదంతా రాస్తుంది. సూపర్ న్యాచురల్ ఫుడ్ అనండి ఒకసారి. ఈ ఫుడ్ ఏంటిదంటే, ఆ ఫుడ్ ఏం చేస్తుందో చూడండి ఒకసారి. ఈ ఫుడ్ అనేది మీరు ప్రతి చోట, అంటే ఐగుప్తు అనబడుతున్నటువంటి బానిస బ్రతుకు నుండి ఎర్ర సముద్రం అనే బాప్తిసం అనుభవం గుండా వారు నడిపించిన తర్వాత మేఘం క్రింద వారు నడిపించబడుతూ స్టెప్ బై స్టెప్ వారి లైఫ్ ఎలా మారుతుందో చెప్తున్నాను. ఎంత గొప్ప సంకటమైనా కుదుర్చబడుతుంది, ఎంత గొప్ప రోగమైనా స్వస్థపరచబడుతుంది. అందుకనే ఆయన వాక్యం వినుటకును తమ రోగములు కుదుర్చుకొంటకు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. వాక్యం వినకుండా రోగాలు కుదుర్చబడవు. రోగాలు పోవాలంటే పోయి వాక్యం వినండి. సింపుల్గా రోగం పోవడానికి వాక్యం వినుటకును తమ రోగములు కుదుర్చుకొంటకు యేసుప్రభు దగ్గరికి వచ్చారట. ఇక్కడ అదే మాట అయిపోయిన తర్వాత సెకండ్, థర్డ్ స్టెప్కి వచ్చేసరికి 16వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళకి దేవుడు ఆహారం పెట్టాడు. ఈ ఆహారం ఎలా పెట్టాడు తెలుసా? ఈ ఆహారాన్ని దేవుడు ఎలా పరిచయం చేశాడు తెలుసా? వీళ్ళకి ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. కానీ ఈ ప్రాసెస్ అంతటిని, ఈ మేఘం కింద నడిపింపు ఏంటి అంటే ఐగుప్తును వాళ్ళలో నుండి బయటికి తీసేయడం. మళ్ళీ చెప్తాను, ఓకే. ఇశ్రాయేల్ని దేవుడు ఐగుప్తు నుంచి ఒక రాత్రి తీసుకొచ్చాడు బయటికి. కానీ ఈ మేఘం క్రింద వాళ్ళు నడిపిస్తూ దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ లోపల నుండి ఐగుప్తును బయటికి తీసేస్తున్నాడు. ఆ బయటికి తీసేసే క్రమంలో ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ ఏంటంటే 16వ అధ్యాయంలో ఏనాటి బత్తెం ఆనాడే. ఓకే, బత్తెం ఎవరికి ఇస్తారు? కూలి చేసేవారికి ఇస్తారు. మీరు ఏ రోజు కూలి ఆ రోజు అక్కడ కూర్చుకున్నారు కదా. ఎక్కడ? ఐగుప్తులో రోజు కూలి రోజు తీసుకున్నారు కదా. ఇప్పుడు కూడా అదే పని చేయాలి. ఏం చేయాలి? ఏ రోజు ఆహారం ఆ రోజే కలెక్ట్ చేసుకోవాలి. ఏ రోజు ఆహారం ఆ రోజే కూర్చుకోవాలి. మేఘం కింద నడిపింపు, మేఘం యొక్క యాజమాన్యం కింద నడిపింపును మాట్లాడుతున్నాను నేను.
గమనించండి ఒకసారి. మేఘం కింద నడిపింపు, మేఘంలో బాప్తిసం అంటే అర్థం ఏంటో చెప్తున్నాను. మనం ఎప్పుడో నీళ్ళలో బాప్తిసం తీసుకొని కొత్తగా జన్మించాం, బాగానే ఉంది. కానీ జన్మించిన తర్వాత మన కొనసాగింపు ఎలా ఉంటుందో, దృష్టాంతంలో ఎలా రాయబడ్డా వాటిని మాట్లాడుకుంటున్నాం. స్టెప్ బై స్టెప్ ఇక అడుగడుగున ఆ మేఘం యొక్క నడిపింపు, మేఘం యొక్క యాజమాన్యం మనల్ని ఎలా నడిపిస్తుందో మనం చూస్తాం. ఓనర్షిప్, అది ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, తిరిగి జన్మించుట, బాప్తిసం, ఇవన్నీ ఒకటే. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి. ఎప్పుడైతే వారు ఆహారం లేదని సనిగితే దేవుడు వారితో మాట్లాడుతూ ఇదిగో అని ఒక పదం ఉంటుంది అక్కడ. ఇదిగో అనే ఒక వర్డ్ ఉంటుంది 16వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. మోషేతో ఇదిగో అనే పదం, ఆ ఇదిగో అనే మాటకు అర్థం ఏంటంటే, అక్కడ ఉన్న దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఏమని చెప్పారంటే, ఇప్పుడు వీళ్ళకి ఆకలైంది కాబట్టి దేవుడు ఆహారాన్ని ఏర్పాటు చేయట్లేదు. ఆల్రెడీ వాళ్ళు రావడం ముందే తన ఆహారాన్ని ముందే సిద్ధపరిచాడు దేవుడు. ముందుగా సిద్ధపరచబడినటువంటి ప్రొవిజన్ అని అర్థం. చూడండి ఒకసారి. ఇక్కడ ఈ ముందుగా సిద్ధపరిచినటువంటి ప్రొవిజన్ని ఏం చేయాలి? ఏ రోజు పత్యం ఆ రోజు కూర్చుకోవాలి. ప్రతిరోజు విశ్వాసంతో లేవాలి. ఈ ఆహారం ఎప్పుడు కూర్చుకోవాలి? ఎన్ని గంటలకు కూర్చుకోవాలి? ఏ టైం వరకు కూర్చుకోవాలి? సూర్యుడు ఉదయించే లోపే కూర్చుకోవాలి. రాత్రంతా పడుతుంది, తెల్లవారి బయటికి వెళ్ళి కూర్చుకోవాలి. ఆ కూర్చుకునేటప్పుడు ఒకవేళ సూర్యుడు ఉదయించాడు అనుకోండి, మాయమైపోద్ది. సూర్యుడు ఉదయించే లోపే మనం సొంతం చేసుకోవాలి దీన్ని దేని గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా తెలుసా? చదువు ఒకసారి. చదువు ఒకసారి 16వ అధ్యాయం చదువు. యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొను దానికంటే అది 2 ఉండవలెనెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీలందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినియున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము, మా మీద సనగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును, ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదనెను. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను విననని నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో చెప్పమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీల సనుగులను వింటిని. నీవు సాయంకాలంన మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులను వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేలు చొప్పున దానిని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను, కొందరు ఎక్కువ కూర్చుకున్నారు, కొందరు తక్కువగా. ఓకే, ఎక్కువ తక్కువ అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే అల్టిమేట్లీ ఫుడ్ పెట్టేటప్పుడు దేవుడు వారి ఆత్మలని యూనిటీకి తీసుకొస్తున్నాడు. ఎక్కువ ఎందుకు కూర్చుకుంటారండి? ఇప్పుడు పడ్డది తీసుకోండి అని చెప్తే ఏం చేయాలి? రూల్ ఏంటి? ఒక్కొక్క ఇంట్లో మనిషికి ఒక ఓమేరు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఓమేర్లు కలెక్ట్ చేసుకోమని చెప్పాడు. ఎక్కువ ఎందుకు కూర్చుకుంటాం మరి?
కనపడ్డది కూర్చుకోమన్న దానికన్నా ఎక్కువ ప్రొవిజన్ ఉంది. ఏం చేస్తాం మనం? దాన్ని ఏమంటాం? ఆశ, దురాశ. కొంతమంది దురాశ పరులు, మరి కొంతమంది తక్కువ ఎందుకు కూర్చుకున్నారు? తక్కువ ఎందుకు కూర్చుకున్నారు? బద్ధకం, లేజీ. ఈ రెండు ఆత్మీయ సమస్యలే. చెప్పింది చేయకపోవడం ఆత్మీయ సమస్య, నాకు ఇంకెక్కువ కావాలని ఆశపడడం ఆత్మీయ సమస్య. వాటన్నిటినీ యూనిఫై. అందుకని తర్వాత ఏం రాస్తుందంటే, ఎక్కువ కూర్చుకున్న వానికి ఎక్కువ లేదు, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ లేదు. సో ఒకటి అర్థం కావాలి ఏంటంటే, అదొక సూపర్ న్యాచురల్ ఫుడ్, అది మిరాక్యులస్ ఫుడ్ అది. ఓకే, మొదటిది ఏమనుకున్నాం? ఎర్ర సముద్రాన్ని సంకటములు కుదుర్చబట్ట అని మాట్లాడుకున్నాం. రెండోది ఏమనుకున్నాం? రోగముల నుంచి స్వస్థపరచబట్ట అని మాట్లాడుకున్నాం. మూడోది ఏంటంటే ద సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్. అనండి ఒకసారి. అద్భుతమైనటువంటి దేవుడు ఈ రోజుకి ఏం కావాలో ఆ రోజు ఏర్పాటు చేస్తాడు. దీన్ని యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకండి అని చెప్తూ, ఏనాటి కీడు ఆనాటికి చాలు. సేమ్ అదే ఇక్కడేం రాస్తుంది? ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకోవాలి. అంటే ఆ బత్తెము సంపాదించుకోవడం అనేది అదొక కీడులాగా మెన్షన్ చేస్తూ దాన్ని చెప్తూ మాట్లాడుతున్నాను. ఏనాటి కీడు ఆనాటికి చాలు, ఏనాటి బత్యం అంటే టెన్షన్ అక్కర్లేదు, వర్రీ అక్కర్లేదు, యాంగ్జైటీ అక్కర్లేదు. గాడ్స్ ప్రొవిజన్, దేవుని యొక్క ప్రొవిజన్ నీ కోసం ఉంది. ఆమె అనండి గట్టిగా. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల ఎలాగా 1వ తారీఖు వచ్చిందండి, మాకు సమస్యలు మాకున్నాయి, ఏవేవో పేమెంట్స్ వస్తాయి రేపటి నుంచి, సో ఎలాగా అని టెన్షన్ పడుతున్నా. దేవునికి స్తోత్రం, దేవుని ప్రొవిజన్ ఈ నెల కోసం ఆల్రెడీ నువ్వు రాకముందే నీ కోసం ప్రొవిజన్ వచ్చింది అక్కడికి. ఆమేన్. దేవుని వాక్యం వింటూ స్వస్థపడే అవకాశం మనకి ఇవ్వబడింది. సంకటాల మధ్యలో నుంచి విడిపించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇవన్నీ కూడా మేఘం యొక్క నడిపింపు అనే మాట చెప్పడం కోసం చెప్తున్నాను. అయితే ఇదంతా ఇలా ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇంకోటి ఉంది. ఇలాగా వారు ప్రతిరోజు క్రమపరచబడడం కోసం వారికి మన్నా కురిపించబడింది. దీని తర్వాత నెక్స్ట్ వారికి డౌట్ వచ్చిందట. దేవుడు మన మధ్యలో ఉన్నాడా లేదా అని డౌట్ వచ్చిందట. దేవుని సన్నిధి మాతో ఉందా లేదా అనే డౌట్ వస్తే దేవుడు బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు వాళ్ళకి. ఓకే, సో దాన్ని ఏమంటామంటే దేవుని సన్నిధి మనకి నిరంతరము తోడై ఉంది. మేఘమే ఉంది, మరి రోజు మన్నా కురుస్తూ ఉంది, బాగానే ఉంది, అయినా దేవుడు ఉన్నాడో లేడో అంటారు. దేవుడు తోడై ఉండడం అనేది 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో వారి మధ్యలో నేనుందును. ఈ మేఘం నడిపింపు గురించి ఇప్పుడు అసలు విషయం మాట్లాడాలి. చూడండి ఒకసారి. మేఘం యొక్క యాజమాన్యము అంటే ఈ మేఘం కిందకి, మేఘం ఎక్కడ, ఇందాకేమన్నా నేను, మనం ఎక్కడుంటే అక్కడ మేఘం ఉంటుందా? మేఘం ఉన్న చోట మనం ఉండాలా? ఆమేన్. మేఘం ఉన్న చోట మనం ఉండాలి. మేఘం ఎక్కడుంటుంది అంటే ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మీద ఈ మేఘం ఉంటుంది. ఇశ్రాయేల్ అందరూ ఏకీభవించి బయలుదేరారు కదా, అప్పుడు మేఘం వారిని కప్పింది. నిబంధనని జ్ఞాపకం చేసే మేఘం ఇది. దేవుని ఆత్మ నడిపింపుకు సంబంధించిన మేఘం. మనము 2-3 ఎక్కడ కూడి ఆరాధించినా, ప్రార్థన చేయడానికి గ్యాదర్ అయినా అక్కడ దేవుని మేఘాన్ని అనుభవిస్తాం. ఆమె అనండి గట్టిగా. అయితే గమనించండి ఒకసారి. ఈ 4 విషయాలు పాజిటివ్గా మాట్లాడుకున్నాం కదా, వీటిని మనం అనుభవించలేకపోవడానికి కారణమైన విషయాలు ఇప్పుడు చెప్తాను. మేఘం క్రింద, మేఘం యొక్క యాజమాన్యం క్రింద, లేదా ఆత్మ యొక్క యాజమాన్యం క్రింద, పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద జీవించలేకపోతే ఎలాంటి స్థితిలో ఉంటామో వార్నింగ్ మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి మాట. ఒక మాట చెప్తాను. మనందరము కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని హేట్ చేసే తరంలో ఉన్నాం. మంచి వివరించే దైవజనులు అయి ఉండొచ్చుగాక. ధర్మశాస్త్రాన్ని సపరేట్ చేసేస్తారనుకోండి. దేవుని ధర్మశాస్త్రాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు మన టీచర్ అయితే ధర్మశాస్త్రం మన సిలబస్ అది. దేవుని వాక్యం మన సిలబస్ అది. ఆ దేవుని వాక్యాన్ని సపరేట్గా చూడొద్దు. అప్పుడు ఇలాగా ఇప్పుడు ఇలాగా అనొద్దు. దాన్ని సపరేట్ చేయకూడదు. అది అన్ని చోట్ల ఒకే రకంగా నిన్న నేడు ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని హేట్ చేసే తరాల మధ్యలో ఉన్నాం మనం.
కానీ ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలుసా మనకి? ఈ మేఘం యొక్క యాజమాన్యం మనకి ఏం చేస్తుంది తెలుసా? చూడండి ఒకసారి ఈ మాట చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 19:7 మేఘం క్రింద లేకపోవడం అంటే ఏంటో, మేఘం క్రింద లేకపోవడం ఏం చేస్తుందో కొద్దిగా మాట్లాడాలి. చూడండి ఒకసారి కీర్తన 19వ కీర్తన 7వ నుంచి. 19వ కీర్తన మొదటి నుంచి ఇలా ఉంటుంది. ఆయన ఆకాశంలో ఆయన మహిమను వివరిస్తున్నాయి అనేది విషయాలు మాట్లాడిన తర్వాత 7వ వచనం చూడండి ఒకసారి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును అనగా సోల్ని తెప్పరిల్ల చేయును. తర్వాత యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. తర్వాత అంటే బుద్ధిహీనులు ఎవరైతే ఉన్నారో వారికి జ్ఞానం పుట్టిస్తూ ఉంది. తర్వాత నెక్స్ట్ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగిచ్చును. తర్వాత యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయములై ఉన్నవి. తర్వాత ఈ న్యాయమైన సత్యమైన కనులకు వెలుగిచ్చే ఇవన్నీ వాటి వాల్యూ గురించి మాట్లాడితే ఏమంటాడంటే అవి వాటి యొక్క నేచర్ గురించి ఇప్పటిదాకా విన్నాం. న్యాయమైనవి, మంచివి, శ్రేష్టమైనవి అలా మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత అవి విస్తారమైన బంగారు కంటెను, విస్తారమైన మేలవి బంగారు కంటెను, కోరదగినవి. విస్తారమైన మేలవి బంగారు రాసి ఓ పక్కన పెట్టి దేవుని వాక్య ప్రత్యక్షతల గురించి ఓ పక్కన పెడితే దాన్ని కోరుకోదగినట్టుగా ఉంటుంది. అవి ఇది కావాలా, ఇది కావాలంటే వాక్య ప్రత్యక్షతలు కోరుకోవాలి. తర్వాత ఏం రాస్తుందంటే దాని వాల్యూ గురించి మాట్లాడినాక దాని టేస్ట్ గురించి మాట్లాడతాడు. తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. ఆయన శాసనాలు, ఆయన కట్టడలు, ఆయన ఒక్కొక్క ధర్మశాస్త్రాన్ని హేట్ చేసే వాళ్ళందరూ కూడా ఈవెన్ దే డోంట్ నో వాట్ ఈస్ ద వాటి డీటెయిల్స్ కూడా తెలియదు. డీటెయిల్స్ కూడా తెలియకుండానే డైరెక్ట్గా అనేస్తారు. మంచి దైవజనులు, మంచి జ్ఞానం ఉంది అనుకునేవారు చూడండి ఒకసారి సింపుల్గా కొట్టిపడేస్తారు, సింపుల్గా రిజెక్ట్ చేసేస్తారు. దానికి ఏ కారణం డీటెయిల్స్ తెలిసిన వారు ఎవరు ద్వేషించరు. దేవుని ధర్మశాస్త్రాన్ని డీటెయిల్స్ తెలిసిన వారు ఎవరు ద్వేషించరు. రైట్, చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఈ ధర్మశాస్త్రం విలువైంది అన్నీ చెప్తూ అందులో న్యాయమైన కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతూ వాటి విలువ మాట్లాడి వాటి టేస్ట్ మాట్లాడి అవి ఏం చేస్తాయట చెప్పండి మరొకసారి. నెక్స్ట్, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. 11వ వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును అన్నట్టు ఒకసారి మాట. ఈ న్యాయమైనవి, విలువైనవి, మధురమైనవి ఇవన్నీ ఏం చేస్తాయట? సేవకునికి హెచ్చరిక, వార్నింగ్ ఇస్తాయి. ఆ మేఘం యొక్క నడిపింపు గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ మేఘం యొక్క నడిపింపు గురించి మాట్లాడుతాను. బాప్టిజం తీసుకున్న తర్వాత గురించి నేను మాట్లాడుతున్నాను. సో చూడండి ఒకసారి, ఇవి హెచ్చరికనిస్తాయి. ఆ హెచ్చరిక చాలా తేనె కంటే మధురమైన తీయగా ఉంటుంది. బంగారు విలువైన విస్తారమైన మేలి బంగారు కంటే విలువైన హెచ్చరికలు అవి. తర్వాత ఏం రాస్తుందండి? వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. తిమోతి పత్రికలో పౌలు ఏమంటారు తెలుసా? దైవభక్తి గొప్ప లాభ సాధనం అంటాడు. ఇంక అద్భుతమైన లాభ సాధనం దైవభక్తి అంటున్నాడు ఆయన. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల కలిగే లాభమే గొప్పది అని చెప్తాడు. చూడండి ఒకసారి ఏమని వస్తుంది అక్కడ, వాటిని గైకొట్ట వలన నీ సేవకుడు గొప్ప లాభము కలుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చిన, నా పొరపాట్లు నేను కనుక్కోగలనా? నా లోపాలు నాకు తెలుస్తాయా? నా తప్పులు నాకు తెలుస్తాయా? తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించిన నిర్దోషిగా తీర్చుము. తర్వాత దురభిమాన పాపంలో పడిపోకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడని అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. తర్వాత వచనం చూడండి ఒకసారి, లాస్ట్ వచనం 14వ వచనం, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. మేఘం కింద నడిచేటప్పుడు వాళ్ళు ఎందుకు నశించారట? దేవునికి ఇష్టలుగా లేక నశించారట. కానీ దాని కింద నడిచేటప్పుడు మన హృదయాలు మారుతాయి, తెప్పరిల్ల చేయబడతాయి. తర్వాత చూడండి ఒకసారి, ఇది ధర్మశాస్త్రం గురించిన విషయాలు కదా. కానీ ఈ వాక్యాన్ని, ఈ నడిపింపుని త్రోసివేసేవారు.
ఈ వాక్యాన్ని ఈ నడిపింపుని తోసివేయడం ఉంటుంది చూసారా, రిజెక్ట్ చేయడం, నేను నడవను అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒక 4 వచనాలు ఫాస్ట్ జ్ఞాపకం చేస్తాను. ఈ మేఘం క్రింద నడిపించబడని వారి గురించి నేను జ్ఞాపకం చేస్తాను. గమనించండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఎన్నో వచనమా? 41. మత్తయి సువార్త 12:41. ఎస్, నినెవే వారు యోనా ప్రకటన విని, అందరు చూడండి ఒకసారి. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. తర్వాత ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును గూర్చి వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్రాత్మ. చాలు, ఒక్కసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్దాం. నన్ను చూడండి ఒకసారి. నినివే వారు దేవుని సేవకుడైన యోనా పంపబడ్డప్పుడు నినివే వారు వాక్యానికి లోబడ్డారు. దేవుని వాక్యానికి లోబడ్డారు. వారి దుష్టత్వ సంబంధమైన క్రియలను విడిచిపెట్టారని రాస్తుంది. ఒక్కసారి నన్ను చూడండి ఒకసారి. నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకసారి ఇక్కడున్న అందరిలో ఎవరైనా సాక్రిఫిషియల్గా దేవుని వాక్యానికి లోబడి ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, అని చెప్పి జాగ్రత్తగా వినాలి. మేఘం క్రింద లేకుండా ఉండడం అంటే ఏంటో చెప్తున్నాను. ఇక్కడ ఇంతమందిలో దేవుని వాక్యానికి లోబడి సాక్రిఫిషియల్గా దేవుని వాక్య ప్రకారం ఏదన్నా పరిచర్లో ఇన్వాల్వ్ ఏదో చేస్తున్నారు అనుకోండి, ఈ చేసే వాళ్ళందరూ కూడా దేవుని విమర్శ సమయంలో చెయ్యని వారి మీద నేరస్థాపన చేస్తారు. అందరు ఉన్నారు ఇక్కడ? అర్థమైందని మాట్లాడింది. ఒకరు చేస్తున్నారు, ఒకరు చేయట్లేదు. ఈ చేసే వాళ్ళు చెయ్యని వారి మీద ఏం చేస్తారట? నేరస్థాపన. అంటే ఎలా నేరస్థాపన చేస్తారంటే వాళ్ళు చేయడం ద్వారానే చేస్తారు. నినివే ప్రజలు దేవుని సేవకుడైన దేవుని ప్రవక్త అయిన యోనా మాట విని రాజు మొదలుకొని ఏమంటామంటే పశువులు కూడా ఉపవాసం ఉన్నాయట. ఉపవాసం ఉండడమే కాదు, తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టారు. వారు తాము చేస్తున్న దుష్కార్యాల నుంచి పశ్చాత్తాపడి విడిచిపెట్టారట. ఆ విడిచిపెట్టిన కారణం చేత వీళ్ళట దేవుని వాక్యం విని విడిచిపెట్టని వాళ్ళు ఉంటారు కదా, అన్ని తరాల మీద నిలబడి వీళ్ళు ఏం చేస్తారట? నేరస్థాపన చేస్తారు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసుప్రభు మాట్లాడుతూ. సెకండ్, సొలొమోను యొక్క జ్ఞానం గురించి భూమి అంతముల నుండి ఒక రాణి అది వినడం కోసం తన దేశాన్ని తన పరిస్థితులను అన్నీ వదిలిపెట్టి వచ్చిందట. ఆయన చెప్పే జ్ఞానం వినడం కోసం వస్తే బాగా వినండి ఒకసారి. జ్ఞానపు మాటలు వినడం కోసం ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చిన ఈ రాణి ఇక్కడ కూర్చొని వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నేరస్థాపన చేసిందట. ఓకే, అర్థమవుతుంది నేను మాట్లాడేది. రాణి విమర్శ దినములో అంటే దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని నడిపింపును వినని వారు ఎవరైతే ఉన్నారో వారి మీద నేరస్థాపన చేస్తట. మాట్లాడేది అర్థమవుతుంది కదా. బాప్తిజం తీసుకొని నడిపింపు క్రింద ఉండడం అంటే ఏంటో మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది చెప్పి, ఈ 2 మాటలు చెప్పి, సాక్రిఫిషియల్గా దేవుని సన్నిధిలో ఒక పని చేసేవాడు ఒక పక్కన ఉంటాడు, నాకెందుకు లేని చేయనివాడు ఒకడు ఉంటాడు. ఈ చేసేవాడు తాను చేస్తూ ఉండడం ద్వారా చేయని వారి మీద నేరస్థాపన చేస్తాడు. ఈ ప్రిన్సిపల్ మర్చిపోద్దు. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్య నియమాల్లో అదొకటి. చేసేవాడు చెయ్యని వారి మీద నేరస్థాపన చేస్తాడు. సాక్రిఫిషియల్గా ఏదన్నా చేస్తున్నాం పరిచర్యలో, సాక్రిఫిషియల్గా దేవుని పనిలో నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, చేసేవాడు చెయ్యని వారి మీద నేరస్థాపన చేస్తాడు. ఇది చెప్పి వెంటనే ఏమన్నాడు తెలుసా? ఒక ఉపమానం, ఒక సందర్భాన్ని చెప్తూ ఒక సంగతి చదవం ఒకసారి. కంటిన్యూ. 40
43 అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన అపవిత్రాత్మ చేత నడిపించబడుతూ అపవిత్రాత్మ యాజమాన్యం క్రింద ఒకడున్నాడు. అపవిత్రాత్మ వాడిని విడిచిపెట్టింది, అనగా ఎర్ర సముద్రం దాటడం అన్నమాట. అపవిత్రాత్మ వాడిని విడిచిపెట్టిన తర్వాత ఏమైందట? చదమ. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు, దానికి విశ్రాంతి ఎక్కడ ఉండాలో ఎవరిలో ఉండాలో అర్థం కాక నీరు లేని చోట్లంతా తిరుగుతూ విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇల్లు ఎలా ఉందో చూద్దామని వెనక్కి వస్తుందట. వచ్చినప్పుడు ఆ ఇంట ఎవరునూ లేక, ఆ ఇంట్లో ఎవరు అనండి ఒకసారి మాట, ఆ ఇంట్లో ఎవరు లేనందున అది ఊడ్చి అమర్చి, అంతేకాదు ఆ ఇల్లు ఎలా ఉందట? ఊడ్చి ఉందట, అమర్చి ఉందట, కానీ ఎవరు లేరంటే అర్థం ఏంటో తెలుసా? ఒక పాపపు ఫరో యొక్క యాజమాన్యం నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మేఘం యొక్క దేవుని యొక్క యాజమాన్య క్రిందికి రావాలి, నింపబడి ఉండాలి. ఇల్లు ఖాళీ అయింది, ఇల్లును నీట్గా తుడిచి అన్నీ అరేంజ్ చేశారు, బాగుంది, కానీ అందులో దేవుడు యజమానిగా లేడు. యజమాని ఎవరు లేరు ఆ ఇంట్లో యజమానుడు లేడు కాబట్టి ఏమని వస్తుంది అక్కడ? అది తిరిగి వచ్చిందట. ఈ అపవిత్రాత్మ వదిలిపోయిన అపవిత్రాత్మ తిరిగి వచ్చింది. అంటే బాప్తిసం అనుభవం దాటి వచ్చాం, కానీ యాజమాన్యం క్రిందికి రాకపోతే ఏం జరుగుతుందో మాట్లాడుకుంటున్నాం. చేసేవాడు చెయ్యని వాదమే నేరస్థాపన చేస్తాడు. రెండోది, న్యూట్రల్గా ఉండేవాడి పరిస్థితి ఏంటో నెక్స్ట్ మాట్లాడుతున్నాడు. మళ్ళీ చెప్తాను, చేసేవాడు చెయ్యని వాని మీద నేరస్థాపన చేస్తాడు. న్యూట్రల్గా నేను అటు చేయను ఇటు చేయను, అంత ఎక్కువ చేయను ఇటు తక్కువ చేయను అని న్యూట్రల్గా ఉంటాను చూసారా? ఆ న్యూట్రల్గా ఉండే వారి గురించి మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో అపవిత్రాత్మ వెళ్ళిపోయింది, అది మళ్ళీ వచ్చింది. అది వచ్చినప్పుడు ఇల్లు ఎలా ఉందట? చక్కగా ఊడ్చి అమర్చి ఉంది, కానీ ఇంట్లో ఎవరూ లేనందున అదేం చేస్తుందట? తనకంటే చెడ్డదైన మరి చెడ్డమైన ఇంకో 7 దయ్యాలను తీసుకొని వచ్చి ఆ ఇంట్లో ఉండి ఏమంటుందని తెలుసు? అది చదవండి ఒకసారి, ఒక మాట రాస్తుంది అక్కడ. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. తర్వాత అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కన్నా చెడ్డదగును. ఏ విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని చిత్తంలోకి వచ్చిన తర్వాత దేవుని యాజమాన్యం క్రింద ఉండకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? డోంట్ గో బ్యాక్. ఒక్కసారి మనం వెనక్కి తిరిగామా, ముందు స్థితి కన్నా కడపడి స్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఏమని రాస్తుంది అక్కడ? ఒకదాన్ని వదిలించుకొని వచ్చావు, కానీ వెనక్కి తిరిగితే మొదటి స్థితి కడపటి స్థితి కన్నా మొదటి స్థితి నయ్యం. అర్థమవుతుగానే మాట్లాడేది. యాజమాన్యం క్రింద ఉండడం చాలా అవసరం, నడిపింపు క్రింద ఉండడం చాలా అవసరం. నిజంగా నా నడిపింపు నా జీవితంలో సంకటాలు కుదుర్చబడే ప్లేస్లో నేను ఉన్నప్పుడు సంకటాల నుంచి విడిపించేది నా దేవుడు. నన్ను విడిపించింది ఎందుకంటే నన్ను విశ్వాసంలో కొనసాగించడం. అద్భుతం నన్ను విశ్వాసంలో నడిపించలేదు, అద్భుతం దగ్గరికి నడిపించింది నేను దేవుని గురించి విన్నది నన్ను నడిపించింది అక్కడికి. దేవుని నడిపింపు నన్ను అక్కడికి తీసుకొచ్చింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అదే నడిపింపు మీద కొనసాగాలి. వారు నడిపింపును మిస్ అయిన తర్వాత గమనించండి ఒకసారి, ఈ మేఘం వాళ్ళని ఎన్ని రోజులు విడిచిపెట్టింది తెలుసా? ఈ మేఘం కింద ఉన్నారు కదా వీళ్ళు, ఈ మేఘం ఎన్ని రోజులు విడిచిపెట్టింది తెలుసా? ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. బంగారు దూడ పాపం చేసిన రోజు నుండి ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాల పండుగ దాకా, అంటే దాదాపుగా గ్యాప్ ఎంత అంటే దాదాపు 3 నెలలు. ఎన్ని రోజులు? 120 days ఈ మేఘాన్ని కోల్పోయారు వాళ్ళు. పర్ణశాల పండుగ అంటే మళ్ళీ ఆ మేఘం మళ్ళీ రావడం అన్నమాట, ఆ మేఘం కిందికి రావడం అని అర్థం. సో అంటే బంగారు దూడ అంటే వారు బయలుదేరిన తర్వాత వారు బంగారు దూడ పాపం చేశారు కదా, 80వ రోజున 50, 40, 90వ రోజున బంగారు దూడ పాపం అయింది. ఓకే, వారు బయలుదేరిన తర్వాత 50 రోజులకి ప్లేస్ చేరుకున్నారు. 40 రోజులు మోసే కొండ మీద ఉన్నాడు. 40 రోజులు అయిన తర్వాత అంటే 90 రోజులకి బంగారు దూడ పాపం. అక్కడి నుంచి 120 రోజులకి, ఈ 120 రోజులు ఈ మధ్యలో ఆ మేఘం యొక్క నడిపింపు లేదు వీళ్ళకి. ఎటెల్లాలో అర్థం కావట్లేదు అరణ్యంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి, చివరిగా ఇంకొక వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. మేఘం క్రింద లేకపోవడం అంటే, యాజమాన్యం క్రింద లేకపోవడం అంటే ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను.
ఈ భాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక వచనం సామెతల గ్రంథంలో ఈ మాట రాస్తుంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. తన మూఢతను మరలా కనపరచు. ఎవరైతే తన మూఢతను మరలా కనపరుస్తున్నారో కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. ఇది తన మూఢతను మరలా కనపరిచేవారు. బుద్ధి లేని వారు బుద్ధి కలుగజేసేది దేవుని వాక్యం. బుద్ధిహీనులకు బుద్ధి చెప్పేది దేవుని వాక్యం. అయితే మరల మూఢతని అనుసరించేవారు, అనగా మేఘం క్రింద లేకపోయిన వాడు ఎవరుతున్నారో కక్కిన దాన్ని తిరిగి తినే కుక్కతో సమానం. ఈ మాటని వినటానికి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఒక కుక్క ఎందుకు తింటుందంటే ఆత్రానికి ఎక్కువ తింటుంది. అది ఆకలి కోసం తినదు, ఆత్రానికి తింటుంది. అది తిన్న తర్వాత అది అరిగించుకోలేక మళ్ళీ కక్కేస్తుంది. అది కక్కి మళ్ళీ తింటుంది. అది ఒకసారి వినండి, ఒకసారి నా విషయం. ఇది వినటానికి మనకు కష్టంగా ఉంది. దేవుని వాక్యం చెప్తుంది. నడిపింపు కింద లేకపోవడం ఎంత దారుణమో చెప్తా ఉంది. దీన్ని పేతురు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక అధ్యాయం మొత్తం రాశాడు ఆయన. 2వ పేతురు పత్రిక, ఇది చదివేసి ముగించుకుందాం. 2వ పేతురు పత్రిక 2nd చాప్టర్ లోతు దగ్గర నుంచి మొదలు పెడతాడు. అక్కడి నుంచి చదువుతాను, చూడండి ఒకసారి. నేను చదువుతాను. లోతు ఎన్నో వచనం? 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7 నుంచి చూడండి ఒకసారి, లేకపోతే 6వ వచనం పెట్టమా. ఇది మేఘం క్రింద లేకుండా వెనుకకు తిరిగే వాళ్ళ గురించిన స్టోరీ. ఇదంతా అధ్యాయం అంతా రాశాడు ఆయన. జస్ట్ ఫాస్ట్గా చదివిస్తాను, చూడండి ఒకసారి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలు అను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి, తర్వాత దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను. అందరి మధ్యలో దుర్మార్గుల కామ వికారయుక్తమైనటువంటి ఆ చేష్టల మధ్యలో నీతిమంతుడైన లోతును తప్పించాడట దేవుడు. తర్వాత ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలోనూ దినము నీతిగా తన మనస్సును నొప్పించుకొని చూవచ్చును. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. వీరు తెగువగల వారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకై ఉన్నారు. అనగా నడిపింపు క్రిందికి రాని వాళ్ళ గురించి అంతా కూడా. తర్వాత దేవదూతలు వారికంటే మరి అధికమైన బలము శక్తి గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోప వెరతురు. ఆ యొక్క దేవదూతలు కూడా వీరి మీద నేరం మోపరట. తర్వాత వారైతే పట్టబడి చంపబడుటకై స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనూ తామే నాశనం పొందుదురు. తర్వాత ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదులనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానలు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. తర్వాత వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులున్నై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధమము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించను. తర్వాత వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పో మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రము చేయబడి ఉన్నది. తర్వాత వీరు వ్యర్థమైన డంబము మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని తమ పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు.
తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. తర్వాత వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, ఒక్కసారి ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు విషయం అనుభవ జ్ఞానము చేత లోక మాలిన్యము తప్పించుకొని తరువాత మరలా చిక్కుబడిన ఎడల, వాటిలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే, జయింపబడిన ఎడల అంటే వాటి స్వాధీనంలోకి వెళ్ళిపోతే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగను. సేమ్ యేసుప్రభు మాట్లాడినటువంటి సంభాషణని కొనసాగిస్తూ, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. ఇది ఒకసారి, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత వీరికి సంభవించను. అందరం నేర్చుకుందాం ఒకసారి. బాప్తిసం అంటే కేవలం నీళ్ళలో నుంచి కాదు, బాప్తిసం అంటే మేఘములో కూడా. అందరం నేర్చుకుందాం, ప్రార్థన చేద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి ఆ అధ్యాయం అంతటినీ మీ వ్యక్తిగత ధ్యానంలో ఉంచుకోండి. ఒకసారి జ్ఞానంలో వాటిని ఉంచండి. ఒకసారి నేను ప్రభువునందు ఎంత స్థిరుడనై ఉన్నాను, ఎంత ఆయనకి ఇష్టడుగా జీవిస్తూ కొనసాగుతున్నానా, ఆ మేఘం యొక్క నడిపింపు కింద కొనసాగుతున్నానా, లేదా తొలగిపోయి ఇదిగో ఇబ్బంది పడుతున్నానా అని ఒక్కసారి దేవుని యొక్క ప్రేమపూర్వకమైన హెచ్చరికను, సంకటములను కుదిర్చే మేఘం యొక్క నడిపింపు, రోగాల్ని కుదిర్చే మేఘం యొక్క నడిపింపు, ఆ యొక్క దేవుని యొక్క సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ని, దేవుని సన్నిధిని మనకు తోడుగా ఉంచే ఆ సూపర్ న్యాచురల్ ఆ యొక్క మేఘం యొక్క నడిపింపు క్రింద మనము నడిపించబట్టకు ఆటంకంగా ఉన్న విషయాలు మనలో నుంచి తొలగించుకొనుటకు మనము మధురమైన, విలువైన, మేలైన, ఆశీర్వాదకరమైన ఈ హెచ్చరికను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మా పరమ తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నా దేవ, నాతో ఈరోజు మాట్లాడినందుకు మీకు వందనాలు. నన్ను వాక్యం చేత దర్శించినందుకు మీకు వందనాలు. ఏ విషయాల్లో నేను తప్పిపోతున్నాను, ఏ విషయాల్లో నేను వెనక్కి తిరుగుతున్నాను, ఏ విషయాల్లో ఇంకా మేఘం యొక్క నడిపింపు క్రింద, మేఘం యొక్క ఆధిపత్యం క్రింద, మేఘం యొక్క ఇదిగో యాజమాన్యం క్రింద నన్ను నేను సరెండర్ చేయలేదో, ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకొని నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఆ మేఘం ఈ రోజున మనల్ని నింపిన పరిశుద్ధాత్మనికి గుర్తు. నీటి బాప్తిజం తరువాత ప్రతి శరీరాన్ని పరిశుద్ధాత్ముడు నింపుతూ ఉన్నాడు. ఆ నింపిన పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మను ఇదిగో బాధ పెట్టే విషయాలు, ఇబ్బంది పెట్టే విషయాలు, దుఃఖపరిచే విషయాలు మనలో ఏవేవి ఉన్నాయో ఇది మనం ఒక్కసారి పరీక్షించుకుంటూ దుష్టాంతములను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాన్ని బట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ తీర్మానం చేసుకుని మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరమ తండ్రి, ఏకీవించిన ప్రతి ఒక్కరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. ఎవరెవరు సంకటాల్లో ఉండి హాల్లోకి వచ్చారు, సంకటాల నడుమ, సంకటాల మధ్య ఇదిగో 2026 సంవత్సరం ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో మీ సన్నిధిలో అడుగుపెట్టారు, వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ దినపు వాక్యము వారికి విడుదలైన దాన్ని బట్టి, ఆ వాక్యమునకు వారు స్పందించిన విధానాన్ని బట్టి ఇప్పుడే సంపూర్ణమైన అద్భుతమైన సంకటముల నుండి విడుదల కలుగునుగాక. వారి కొరకు సముద్రము చీల్చబడునుగాక. దేవా మీకు వందనాలు, స్తోత్రునైనా. వారి తీర్మానం వారిని స్వస్థపరచునుగాక, వారి తీర్మానం వారికి విడుదలిచ్చునుగాక, వారి తీర్మానము వారిని ఆశీర్వాదంలోకి, నెమ్మదిలోనికి, సమాధానంలోనికి నడిపించునుగాక. ఇదిగో స్తోత్రునైనా. రోగాలు ఇదిగో నాయన ప్రభా, దీర్ఘకాలికమైనటువంటి ఇదిగో నాయన ప్రభా శరీర సంబంధమైనటువంటి రోగాలు కలిగిన వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తు గొప్ప నామమున యేసు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, యేసు శరీరంలోని ఆరోగ్యం ఇప్పుడే ప్రతి కుమారుని నింపునుగాక. ఇదిగో వారి మీద మీ కనుదృష్టి నుంచి దీవించి ఆశీర్వదించండి. ఇదిగో స్వస్థత దయచండి ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో అనుదినపు ప్రొవిజన్ దయచండి. ఏమి తిందుమా, ఏం త్రాగుదుమనే, ఇదిగో ఏమి ధరించుకుందామనే యాంగ్జైటీ నుంచి, విచారం నుండి, చింతల నుండి ప్రతి వ్యక్తిని విడిపించబడి మీ యొక్క సన్నిధి తోడుగా ఉండునుగాక.
మీ నెమ్మది సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన, మీకు వందనాలు. అలాగే నేను ప్రభు ఒక్కొక్కరి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దీవించి ఆశ్రయించి స్థిరపరచండి, సమస్తము సమకూర్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. క్రీస్తు గొప్ప నామన మీ నడిపింపు ఎదిగో ఏకీపించిన వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ప్రతి ఒక్కరికి దయచేసి ఎదిగో నాయన ప్రభా అనుదిన ప్రొవిజన్ అనుగ్రహించండి. ఏనాటి భోజనం ఆనాడు మీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చింత విచారాన్ని మీ మీద వేసి మమ్మల్ని గురించి విచారించే దేవుడు మాకు తోడై ఉన్నాడు కనుక మా చింత మా విచారం అంతా ఆయన మీద వేసి మేము ముందుకు సాగుదుముగాక. బలిష్టమైన ఆయన చేతి క్రింద దీన మనస్కులమై తగ్గించుకొని ఎదిగో ఆయన యాజమాన్యానికి మమ్మల్ని అప్పగించుకుందుముగాక. ఏకీపించిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినపు వాక్య భాగం వారి వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.